ఓ సంపన్న మాలలారా వెన్నుపోటు మానుకొండిరా, అరే మా వాట పొందే కాడా మీ మాల బుద్ధి మార్చుకోండిరా. మాల బుద్ధి అనేది మాత్రం నేను రాసిన. పర్టికులర్గా నేను ఎందుకు మాల బుద్ధి అని రాయాల్సి వచ్చిందంటే వాళ్ళు మాదిగలకు అన్యాయం జరుగుతుందని వారి పక్షాన కలమెత్తిరు గళమెత్తిరు, మళ్ళీ నిర్బంధానికి కూడా గురవుతున్నారు, కేసులు పెట్టించుకుంటున్నారు. మీరు ఏందన్న అసలు ఈ గొడవ అంతే? వర్గీకరణ మాదిగ ఉపకులాలు కోరుకునేది మాలల నుంచి విడిపోవడంలో భాగం కాదు. ఎవరి వాటా వాళ్ళు తీసుకొని అంబేద్కర్ కోరుకున్నటువంటి సమన్యాయం, సామాజిక న్యాయం ఇది ఎట్లా కొనసాగుతుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ లో ఏబిసిడి వర్గీకరణ జరుగుతుంది. ఇది అర్థం కాక ఎందుకు ఇంతగా అడ్డుకుంటున్నారు? కలిసి ఉంటే తింటున్నది వాళ్ళు. 59 కులాలకు చెందవలసినటువంటి వర్గీకరణ ఫలాలు కేవలం మాలలు మాత్రమే తింటున్నారు. కాబట్టి ఇప్పటి సంధి అది లెక్క పంచితే ఏబిసిడి చేస్తే గనక అక్కడ రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీ అనేటువంటి రాహుల్ గాంధీని వీళ్ళెవ్వరిని కూడా పట్టించుకోకుండా, లెక్క చేయకుండా నీ పార్టీ ఎంత నువ్వెంత అనే రీతిలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి చంద్రబాబు నాయుడు తన ఎక్కడైతే మాలలు మాదిగల ఐక్యమైతే ఎక్కడ రాజ్యాధికారం వాళ్ళు సొంతం చేసుకుంటారో అని పుల్లబెట్టడం కోసం ఆయన మొదలుపెట్టిన మంట ఇదంతా కూడా. చంద్రబాబు లాంటి వాళ్ళు గొడవలు పెట్టి ఉన్నా కూడా అధిక శాతం ఉన్నటువంటి బీసీలంతా ఏం తలగలేనులారా. మాల మాదిగోళ్ళు ఎంత మొగోళ్ళు అయితే ఎవరైతే ఎకనామికల్గా సెటిల్డ్ ఉద్యోగాలు ఉన్నాయో వాళ్ళకి అసలు రిజర్వేషన్ కిందకి రారు. వాళ్ళు మాలైన మాదిగలు ఇది జరిగితే రిజర్వేషన్లే లేని ఒక పరిస్థితి వస్తుంది దళిత సామాజిక వర్గానికి. ఇలాంటి గొడవలు ఇట్లనే కులాల మధ్య, ప్రాంతాల మధ్యలో ఇట్లా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా నిజంగానే క్రిమినల్ ఎత్తేసేటువంటి పరిస్థితి దాకా వస్తుంది అంటే తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తారు? అందులో రేవంత్ రెడ్డి నియంతలకే నియంత చాలా పెద్ద దిట్ట మనడు. మనిషిని డైవర్ట్ చేయడం చాలా. ప్రజాపాలన అంటారు, ఒప్పుకోరా అన్న మీరు? అది తెలంగాణ అభివృద్ధి అనే పదానికి పాడగట్టే ప్రయత్నంలో ఉన్నాడు. మీకు అనిపిస్తలేనే నా పాట కూడా ఏదో ఎక్కువ వాళ్ళతో అయిపోతుంది, ఈ భుజమో వాళ్ళతో అయిపోతుంది, మళ్ళీ ఫ్యూచర్లో డబ్బులు సంపాదించి మళ్ళీ ఒక ప్రజానాయకుడిగా ఒక గొప్ప అవతారం ఎత్తొచ్చు కదా, అనిపించట్లే మీకు? పాట అనేది మా అమ్మగా భావిస్తున్నాం. దాన్ని ఎట్లా అమ్మ మా అంగట్లకి తీసుకుపోయి ఇలా మా అమ్మ జన్మనిస్తే నాకు ఈ మండేని పొలదండోరా మాదిగా మహాదిగా తెగించి అడుగు ముందుకై మాదిగా మహాదిగా, ఏ పోరుకైన వీర తిలకమైనది డప్పు, ఈ ప్రపంచాన్ని నడిపెను నువ్వు చేసిన చెప్పు, సావోరేవో తేల్చుకోను ఇదే సమయము, వెలివాడల వలపోతలే త్యాగాల గర్భము. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ కేర్ ఆఫ్ కేవీ స్పెషల్ టాక్ షోకి స్వాగతం. ప్రభుత్వం ఏదైనా ప్రజల గొంతుకు ఎత్తడుతాను. పాట రూపంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలన్నింటినీ ప్రశ్నిస్తాడు. ఆ పాట మీద, ఆ కలం మీద, గళం మీద ఎన్నో నిర్బంధాలు. యూట్యూబ్ ఛానల్ ద్వారా వెళ్ళినా కూడా వాటి మీద కూడా స్ట్రైక్స్. అయినా ఎక్కడ అడుగు వెనక్కి వేయకుండా, వ్యక్తి పూజకు తావు లేకుండా, సామాజిక ప్రయోజనాలే లక్ష్యంగా పాటగా మాటగా సాగుతున్న సుక్క రామ్ నర్సయ్య ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా అన్నతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాటని ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఎటువైపు వాళ్ళని ఒక గొప్ప స్టాండ్ ఎంచుకునే వ్యక్తి మీరు. ఎప్పుడు వ్యక్తి పూజ చూడలేదు మిమ్మల్ని మీలో. ఇదే క్రమంలో ఒకప్పుడు మీరు వ్యతిరేకంగా పాటలు రాసిన మందకృష్ణ మాదిగ గారికి ఇప్పుడు మాలా మాదిగగా విడిపోయి కొట్లాడుకుంటున్న ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో మాదిగలకు అన్యాయం జరుగుతుందని వారి పక్షాన కలమెత్తిరు గళమెత్తిరు, మళ్ళీ నిర్బంధానికి కూడా గురవుతున్నారు, కేసులు పెట్టించుకుంటున్నారు. మీరు ఏందన్న అసలు ఈ గొడవ అంతేంది? అంటే మాదిగల నుంచి మాలల్ని విడగొట్టడము, మాలల నుంచి మాదిగల్ని విడగొట్టడం అనేటువంటి ఉద్దేశం కాదు ఏబిసిడి వర్గీకరణ. ముఖ్యంగా ఇక్కడ మాదిగ ఉపకులాలు కావచ్చు, మాల ఉపకులాలు కావచ్చు. ఫస్ట్ వీళ్ళ మధ్య అసలు ఏబిసిడి వర్గీకరణ ఎందుకు వద్దా అనేది మాలలు చెప్పాలి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొన్న సభ పెట్టారు. ఈ మందకృష్ణుని తిట్టడం, లేకపోతే ఆ మాదిగ కులాన్ని తిట్టడం, లేకపోతే అందులో నాసంటాడు ఎవడన్నా వాస్తవం మాట్లాడు ఉంటే వాణ్ణి తిట్టడం, వీళ్ళు నాలుకలు కోస్తాం వీటికలు కోస్తాం అనుకునేటోళ్ళు, వీళ్ళంతా మాట్లాడేటోళ్ళు అంతా. వీళ్ళకు అంటే మాట్లాడేటప్పుడు కూడా ఎంతో కొంత వాళ్ళు చదువుకొని ఉన్నారు. నేనంటే చదువుకోలే, కానీ చదువుకున్నప్పుడు సోయి అనేది కొంచెం ఉండాలి. వర్గీకరణ ఎందుకు వద్దు అనే దానిపైన వాళ్ళు క్లియర్గా చెప్పగలగాలి.
కానీ అక్కడ సభ పెట్టింది మేము ఇంతమంది ఉన్నాం అని చెప్పి 4 రాష్ట్రాలకి వెళ్ళి పిలిపించుకొని ఇక్కడ ఒక సభ పెట్టుకునే ప్రయత్నం చేసేది. రెండోటి వర్గీకరణ మాదిగ ఉపకులాలు కోరుకునేది మాలల నుంచి విడిపోవడంలో భాగం కాదు. ఎవరి వాటా వాళ్ళు తీసుకొని అన్నదమ్ములలో కలిసి ఉంటే మన మీద ఎవరైతే ఆధిపత్యం చలాయిస్తున్నటువంటి అగ్రకులాలు అనేటువంటి ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద మనం అక్కడి నుంచి విముక్తి కోరుకునేటువంటి సందర్భం దొరుకుతుంది. కానీ ఉన్నది నువ్వే కడుపు నిండా తింటే ఒకటి ఎండి సస్తే ఒకటి నిండి పొరలాడితే అంబేద్కర్ కోరుకున్నటువంటి సమన్యాయం సామాజిక న్యాయం ఇది ఎట్లా కొనసాగుతుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ లో ఏబిసిడి వర్గీకరణ జరుగుతుంది. ఇది అర్థం కాక గత 30 సంవత్సరాలుగా అంతకు రాజ్యాంగం మొదలైనప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే కూడా ఇప్పటిదాకా ఈ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు సంబంధించినటువంటి దళిత ఏబిసిడి వర్గీకరణకు సంబంధించింది అప్పటి నుంచి ఇప్పటిదాకా తింటున్నటువంటి మాల ఉపకులాలు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా అదనంగా తిన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మాల మాదిగ ఉపకులాల వాట కూడా మీరే తిన్నారు కదా. తిన్నారు కాబట్టికనే కదా ఇక ఉన్నది గుంజుకొని పోతే మళ్ళీ ఎట్లా అని. అందుకని ఏమంటారు ఇక్కడ మాదిగలు అంటున్నది ఏంది, మాకు వచ్చే వాట మాత్రమే మాకు ఇవ్వండి. ప్రభుత్వ పరంగా సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంకెవరైనా ఇచ్చేది ఏముంటది కదా. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినాక ఇంకేడాపుతారు పోయి. ఈ రాష్ట్రంలో చూసుకున్నా కేంద్రంలో చూసుకున్నా అనేక మార్లు మందకృష్ణని తిట్టడము లేకపోతే ఇంకోరిని తిట్టడమే పనిగా సభలు పెడుతున్నారు మాలలు. అంటే నేను ఒకటే అడుగుతా వాళ్ళని, మీ ఛానల్ వేదిక నేను ఏమంటే వర్గీకరణ ఎందుకు వద్దో చెప్పమని. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారో చివరికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన చంద్రచూడ్ కూడా నువ్వు అగ్రవర్ణ కులపోడివి గనక ఇట్లాంటి తీర్పు ఇచ్చినవు, అసలు అందుకే ఆయన చేసిన తప్పే ఇదంతా బాధిస్తున్న మాల మీద వాయిస్లు మీదాకి వచ్చే ఉంటాయి కదా. ఎందుకు మరి ఇప్పుడు వాళ్ళు ఎందుకు వద్దంటున్నారో చెప్తలేరు కానీ మీరు ఎందుకు అనుకుంటున్నారు? అసలు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంది? ఎందుకు ఇంతగా అడ్డుకుంటున్నారు? ఎందుకు మాల సింహగర్జనను ఏర్పాటు చేస్తారు? ఎందుకు కాంగ్రెస్ నుంచి వివేక్ గారు కూడా వచ్చి మందకృష్ణ మాదిగ గారి మీద అన్ని రకాల అలిగేషన్స్ తొక్కుకుంటైనా పోతాం కానీ మేమైతే చెయ్యమని ఆయన అంటున్నారు. మీరే మనవాదులు అనేమో మందకృష్ణ గారు అంటే, మనవాదుల చేతిలో ఆయుధమే నువ్వనేమో మాలలందరూ కలిసి మందకృష్ణని అంటున్నారు. ఎందుకు వాళ్ళ ఇంటెన్షన్ ఏమై ఉంటుంది? ఒకటి రా, ఇప్పుడు ఏంటంటే కలిసి ఉంటే తింటున్నది వాళ్ళు సింపుల్గా. ఇప్పుడు కుటుంబం ఉంటుంది, 4 కొడుకులు ఉంటారు, తల్లి తండ్రి ఉంటారు. ఇప్పుడు అందులో ఎవరి మీదనో ఒకరి మీద ప్రేమ అనేది ఉంటుంది తల్లిదండ్రుల విషయానికి వచ్చినప్పుడు. అట్లా 4 పేరు చెప్పి ఒకటి తింటే వాడు జరెట్టైన బలిసే ఉంటాడు, ఉందాగానే ఉంటాడు, అఫీషియల్గానే ఉంటాడు, 4 దోస్తులలో పోయినా లేకపోతే చుట్టాలలో పోయినా గట్టిగానే ఉంటాడు ఆడు. ఎందుకంటే 3 కష్టం చేస్తారు కాబట్టి. ద సేమ్ టైం వర్గీకరణ విషయానికి వచ్చినప్పుడు కూడా వర్గీకరణ సబ్బండ 59 కులాలకు చెందవలసినటువంటి వర్గీకరణ ఫలాలు కేవలం మాలలు మాత్రమే తింటున్నారు కాబట్టి ఇప్పటి సంధి అది లెక్క పంచితే ఏబిసిడి చేస్తే గనక ఎవరి వాటా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఫర్దర్గా మేమేంది, ఇప్పుడు జనాభా ప్రకారం చూసుకున్న లక్షల కొద్ది ఎక్కువ ఉంటారు మాదిగ ఉపకులాలు. అవును, లక్షల కొద్ది ఎక్కువ ఉంటారు. 7%, 6% అన్నారు కానీ పర్సంటేజ్లో ఏమో మాదిగలు 1% కనిపిస్తున్నారు. కానీ లెక్క తీస్తే లక్షల్లో మాదిగలు ఎక్కువ ఉన్నారు, లక్షల్లో మాలలు తక్కువగా ఉన్నారు. అవునమ్మా. ఇంకోటి నేనేమంటే ఏబిసిడి వల్ల చదువుకోనోనికి ఉద్యోగం ఎట్లా వస్తుంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతారు. వాళ్ళు చదువుకోవాలంటే వాని దగ్గర అసలు చదవాలనే స్వేచ్ఛ లేదు కదా. ఇప్పుడు నా ఇంటి పక్కల చదివి జాబ్ కొడితే నాకేమైనా ప్రేమ వస్తుంది, నాకు కూడా అట్లా కావాలని. వాడు చదవపాయి, ఈడు చదవపాయి, ఎవడు చదవపాయి, కొలువాడికి వెళ్ళి వస్తుంది. ఎవరి వాటా వానికి పంచినప్పుడు కుండల భూ ఉంటే తలాయిని తీసుకొని తింటారు సింపుల్గా. కుండల భూ ఉంటే తలాయిని తీసుకొని తింటారు. వాళ్ళది ఏంటంటే కుండ మొత్తం మాకే కావాలనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను అందుకే ప్రతిసారి వాళ్ళని అదే అడుగుతున్న, వర్గీకరణ ఎందుకు వద్దు, మీకు వచ్చిన నష్టం ఏంది. రెండోటి ఇక్కడ ఈ విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇవ్వగానే మొట్టమొదటిసారిగా 29 రాష్ట్రాల కంటే మొదలు కూడా మేమే చేస్తాం, దీన్ని ఏకీభవిస్తున్నాం అని చెప్పి సానుకూలంగా దానికి మద్దతు పలికారు. మద్దతు పలికినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో భాగమే అసెంబ్లీ మెంబర్ అయినటువంటి వివేక్ వెంకటస్వామి అక్కడ రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీ అనేటువంటి రాహుల్ గాంధీని వీళ్ళెవ్వరిని కూడా పట్టించుకోకుండా లెక్క చేయకుండా నీ పార్టీ ఎంత నువ్వెంత అనే రీతిలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి మాల సింహగర్జనలు పెడుతున్నాడు. అంటే మీ ప్రభుత్వం అండాదండ లేకుండానే పెడుతున్నాడా? ఖచ్చితంగా డౌట్ పడవలసినటువంటి అంశమే కదమ్మా. ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన ఏకీభవిస్తే నీతో పాటు అసెంబ్లీలో కూర్చున్నటువంటి మనిషి ఎట్లా వ్యతిరేకిస్తాడు? కాబట్టి నువ్వు యాక్షన్ తీసుకోవాలి కదా. గతంలో నల్గొండలో కూర్చొని రాష్ట్ర ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రి, ఆయనకు అవగాహన లేదు,
కొంచెం తెలిసి తెలవని పోకడబోతుండని చెప్పి బక్కా జడిసని మాట్లాడితే 24 గంటలు దాటక ముందుకే నువ్వు సస్పెండ్ చేసినావు కదా రేవంత్ రెడ్డి. మరి బహిరంగంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నా ఆస్తులు కూడబెట్టి అమ్మి అయినా సరే నేను వర్గీకరణ కాకుండా ఆప్తని మాట్లాడుతున్నటువంటి వివేక్ వెంకటస్వామి వెనక రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకెవరున్నారు, మరి బట్టి విక్రమార్క లేకపోతే ఇంకెవరున్నారు మరి? అవునా కాదా తల్లి? ఇప్పుడు మీ కేంద్రంలో మీరు ఒప్పుకుంటారు, రాష్ట్రంలో ఒప్పుకుంటారు, కానీ మీ పార్టీలు ఉన్నోడే ఎగనెస్ట్ సభలు పెడితే మీరు ఎందుకు సపోర్ట్ చేయరు? అడగాలి కదా. ఈ మాలమాదిగల మధ్యలో జరుగుతున్నటువంటి వర్గీకరణ కొట్లాటలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని కాలయాపన చేసేటువంటి భాగంలో కూడా రేవంత్ రెడ్డి ఈ యాత్ర చేస్తుండే. అంతే, రేవంత్ రెడ్డిది కూడా చాలా పెద్ద చిట్టా ఉంటుంది. ఇప్పుడు ఓ సైడ్ బీసీలని, ఓ సైడ్ ఎస్సీలని, ఓ సైడ్ హైడ్రా అని, ఈ 10-11 నెలల టైంలో ఎక్కడ ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏం లేదు. పంచాయతీలు పెట్టింది, పాత పంచాయతీలు తవ్వింది, అంతే. ఇప్పుడు ఇంకొక వాదన ఏం తెర మీదకి వచ్చిందంటే, చంద్రబాబు నాయుడు తన ఎక్కడైతే మాలలు మాదిగల ఐక్యమైతే ఎక్కడ రాజ్యాధికారం వాళ్ళు సొంతం చేసుకుంటారో అని పుల్లబెట్టడం కోసం ఆయన మొదలుపెట్టిన మంట ఇదంతా కూడా ఈ రావణ కష్టం రగడానికి కారణమైన అయినా ఆయనతో కలిసి కూటమి ప్రభుత్వంలో ఉండే బీజేపీ వీటన్నింటితోటి అంటగాగే మందకృష్ణ మాదిగ కదా మనువాద అంటే బీజేపీతో దోస్తాన చేసిన దానికన్నా ఎక్కువనా, ఇంకా మనవాదులను మమ్మల్ని అంటరేంది, అండ్ మమ్మల్ని అవమానిస్తున్నాడు ప్రతిసారి టార్గెట్ చేసి మాలల్ని మనవాదులు అనడం, ఇవన్నీ మమ్మల్ని ఇంకా దూరం చేసుకున్నట్టే కదా, కలుపుకపోయే కథ లేదు కదా మందకృష్ణ దగ్గర అనేది మాలల మేధావుల వాదన. దీనికి ఏం చెప్తారు? అంటే నేనేమంటున్నామ్మా, కలుపుకపోవాలనేది నేను కలిసి ఉండొచ్చు, పర్వాలేదు, కానీ ఎవరిని వాటా వాడు తిన్న తర్వాత కలిసి ఉందామా వద్దా అనేది ఫర్దర్గా ఆలోచించేది. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది విడిపోదామనేటువంటి కొట్లాట కాదు, ఎవరిని వాటా వానికి కావాలనేది వర్గీకరణ యొక్క ఉద్దేశం. మాలమాదిగలు వేరు, వాళ్ళు విడిపోవాలని ఎక్కడ కూడా లేదు. కానీ బయటికి అంటే పోట్రే అవుతున్న అంశం ఎట్లా ఉందంటే, అదే ఒకటే, మాలలకు చెప్పుకోవడానికి ఏమున్నది, ఏమీ లేదు. అది ఎందుకు వద్దో చెప్పరు, ఎందుకు సభలు పెడుతారో తెలియదు. రాష్ట్రానికి సంబంధమే లేనటువంటి, రాష్ట్రానికి సంబంధం లేనివాడు వచ్చి కూడా తెలంగాణలో వచ్చి మాట్లాడుతుంటారు. ఎవరికి ఎక్కడైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంది, మాట్లాడుకోవచ్చు, కానీ మన ఏమంటారు, మన స్తుతిని మతిని మించి మాట్లాడొద్దు కదా. ఎంత పెద్ద హీరో అయితేంది, ప్రజలు సప్పట్లు కొట్టకపోతే నువ్వు జీరో బై. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఒకవేళ మాలమాదిగలు రిజర్వేషన్ల పుణ్యమా అని చెప్పి బాగుపడితే అధికారంలోకి వస్తారు అనేటువంటి చంద్రబాబు లాంటి వాళ్ళు గొడవలు పెట్టి ఉన్నా కూడా అధిక శాతం ఉన్నటువంటి బీసీలంతా ఏం తలగలేనులారా, ఏం కాదు కదా. ఈ మాలమాదిగల్లో అంత మొగోళ్ళు అయితే రాజ్యాధికారం వీళ్ళకి రాకుండా వాళ్ళకన్నా రావాలి కదా. ఇప్పుడు వీళ్ళే అంత, అంటే నా భాషలో చెప్పాలంటే వీళ్ళే మాలమాదిగోళ్ళే అంత మొగోళ్ళు అయితే మరి బీసీలు అంతా ఏం పని లేదు వాళ్ళకు. ఆల్రెడీ వాళ్ళకి ఏబిసిడి వర్గీకరణ ఉంది భయ్, వాళ్ళు ఐక్యంగా ఉన్నారు. ఆల్రెడీ ఉన్న ఏబిసిడి వర్గీకరణలో భాగంగా మా కులాలు ఎవరి కులాలు ఎన్ని అని చెప్పి కులకరణ ఉద్యమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. మీరు ఇంకా వర్గీకరణ కుండలకాయనే కొట్లాడుకుంటారు. మీరు ఇంకా మీకు సోయిందా? అసలు వర్గీకరణ, రిజర్వేషన్లు ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు అంటరానితనం అనే ఒక అస్పృశ్యత అనే బేస్ మీద తీసుకొచ్చారు. ఇప్పుడు అదంతా ఎక్కడున్నది అనే ఒక వాదన వస్తుంది. దీని వెనుక ఇంకొంతమంది వాదన ఏంటంటే ఇది భయంకరమైన ఒక వ్యూహం జరగబోతుంది. క్రిమీ లేయర్ కనుక అప్లై అయితే, అంటే ఎవరైతే ఎకనామికల్గా సెటిల్డో ఉద్యోగాలు ఉన్నాయో వాళ్ళకి అసలు రిజర్వేషన్ కిందకి రారు, వాళ్ళు మాలైనా మాది. ఇది జరిగితే రిజర్వేషన్లే లేని ఒక పరిస్థితి వస్తుంది దళిత సామాజిక వర్గానికి. ఇన్ని భయాలు బయటకు వినిపిస్తున్నాయి అన్న, ఇదే జరిగితే మొత్తానికి లాస్ అవుతారు కదా అందరూ. అంటే ఇంకోటి ఇలాంటి గొడవలు ఇట్లనే కులాల మధ్య ప్రాంతాల మధ్యలో ఇట్లా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా క్రిమినల్ ఎత్తేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అని అంటే, రిజర్వేషన్లు అనేది ఎక్కువ తక్కువల మధ్యన భాగమై నడుస్తుంటది, అంతే కదా. అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే, ప్రజాస్వామ్యం అనేది అందరి చేతిలో ఉన్నప్పుడు ఏ రిజర్వేషన్లు, ఏ ఫైటింగ్లు, ఏ విధ్వంసాలు, ఏ సభలు అవసరం ఉండేవి కదా. ప్రజాస్వామ్యం అనేది అందరి చేతులు ఉంటే మీలాగా నేను కూర్చోగలుగుతా, నాలాగా మీరు కూర్చోగలుగుతారు, మీరు తిన్న తిండి నేను తినగలుగుతా. నిజంగానే క్రిమినల్ ఎత్తేసేటువంటి పరిస్థితి దాకా వస్తుంది అంటే తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తారు? కాంగ్రెస్ పార్టీ మాలల పార్టీ అని చెప్పి మాలలే మాట్లాడతారు. ఇది ఎంత విచిత్రం నాకేం అర్థం కాలేదు. మరి రాహుల్ గాంధీ ఎడబెట్టుకుంటాడో తలక, ఈ రేవంత్ రెడ్డి ఎడబెట్టుకుంటాడో. మేము ఓట్లు వేస్తే గెలిచింది ఎవరు, మందకృష్ణ మాదిగా బీజేపీకి ఓట్లు వేయించిండు, మాలలు మాత్రం కాంగ్రెస్కే వేసారు. ఒక్క మాల వివేక్ చెప్తే ఓట్లేసి ప్రభుత్వాన్ని నిర్మాణం చేస్తోళ్ళు అయితే 2 సార్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎట్లా గెలిచిండు. అట్లా ఒకవేళ దేశవ్యాప్తంగా ఎవరు మాలలు చెప్పాలనుకుంటే మరి మోడీని ఎట్లా గెలిపించగలిగించారు, చంద్రబాబు నాయుడు ఎట్లా గెలిచిండు, ఇట్లా లెక్క చెప్పుకుంటా పోతే అన్నిటికీ లెక్కలే ఉంటాయి. నేనేమంటున్నా అంటే,
కాంగ్రెస్ పార్టీ మాల పార్టీ కాదురా నాయన, మాదిగలు కోరుకున్నటువంటి ఏబిసిడి వర్గీకరణ అంబేద్కర్ చెప్పినటువంటి సామాజిక న్యాయంలో సమభాగమైనటువంటి అంశం కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు చేస్తున్న తప్పని చెప్పి రేవంత్ రెడ్డి ఎమ్మటే కళ్ళు తెరిచి ఆ వివేక్ వెంకటస్వామి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ తప్పుడు కార్యక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళని సస్పెండ్ చేసేటువంటి చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. అవి తీసుకున్నప్పుడు ఇది ఉధృతమవుతుంది. మీరన్నట్టు రిజర్వేషన్లే లేకుండా అది ఎత్తివేసే పరిస్థితికి వస్తుంది. ఎందుకు అని అంటే రాజ్యంలో మీరు క్లియర్గా మనం ఈ 11 నెలల్లో 10-11 నెలల్లో కాలయాపన చేసేటువంటి ప్రయత్నం జరిగింది తప్ప పరిపాలన అనేది జరగలేదు. డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. అందులో రేవంత్ రెడ్డి నియంతలకే నియంత, చాలా పెద్ద దిట్ట మనుడు. మనిషిని డైవర్ట్ చేయడం చాలా అయ్యారు అఫీషియల్, మామూలు అఫీషియల్ కాదు. అయితే ఆయన ఇటు భాగంలో అసలు జరగవలసిన ప్రజల పరిస్థితి ఏంది? కేవలం ఈ రాష్ట్రంలో మాలమాదిగోలేవురా ప్రజాపాలన అంటారు, ఒప్పుకోరా అన్న మీరు? అది ఇక్కడ ప్రజాపాలనకు 1 year అని సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి అక్కడక్కడ. అన్ని పనికిమాల పాలన, అది ప్రజాపాలన అని ఎవరు చెప్పిన తల్లి మీకు? నాకు అర్థం కాక అడుగుతా. ఇప్పుడు హైడ్రా అని చెప్పి ఇండ్లు గులగొట్టి పెట్టిన తల్లి. అక్కినేని నాగేశ్వరరావు గులగొడితే ఏం కాదు, ఆయనకు 10 గులగొచ్చినా ఏం కాదు. కానీ అక్రమ పర్మిషన్లు గతంలో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మొన్నటిదాకా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, ఏదేమైనటువంటి ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిందంటే అక్రమంగా నిర్మాణం చేసినటువంటి బిల్డర్ ఉన్నాడు, కానీ అక్రమంగా కొనుగోలు చేసినటువంటి ప్రజలు లేరు. భయ్ ఎంతో కొంత సోయి ఉండాలి. కరెక్ట్ పాయింట్ అన్న. పండుగ ఎట్లా చేస్తారా? లోన్ పెట్టుకొని బ్యాంకు రుణాలు ఇచ్చిన తర్వాత అఫీషియల్ కొనుక్కున్నోడిది కూలగొడితే ఆయనది నేరం ఎట్లయితుంది పాపం? నువ్వు ఇంకోటి ఆడు అట్లా అప్పు చేసి మరి కొనుక్కోవడానికి కారణం కూడా నీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టాంప్ అక్కడ ఉన్నది కాబట్టికనే అది అక్రమంగా కొనిపించింది కూడా నువ్వే. అక్రమంగా అది నీ ప్రభుత్వమా లేకపోతే గత ప్రభుత్వమా, ఏదైనా ప్రభుత్వమే అక్రమంగా కొనిపించింది నువ్వే. కానీ వాళ్ళు అక్రమంగా కొన్ని అప్పు చేసి కొనుక్కో, వాళ్ళ ఉసురు ఖచ్చితంగా తలుగుతుంది కదా. అది ఎవరైనా కానీ ఖచ్చితంగా తలుగుతుంది, అది ఎవరైతే. అంటే నేనేమంటే ఇలాంటి టైంలో వీళ్ళు 1 year అంటే ప్రజాపాలన పండగలెట్టి చేసుకుంటారేమో. తెలంగాణ అభివృద్ధి అనే పదానికి పాడగట్టే ప్రయత్నంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి, క్లియర్. అంటే అన్న మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వానికి దొరల పాలనకు వ్యతిరేకంగా ఎన్నో పాటలు పాడిర్రు. ఒక రకంగా బీఆర్ఎస్ గద్దె దిగాలనే మీ వాదనను గట్టిగా జనానికి తీసుకుపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ మీద అంటే మీరు కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకున్నారా, లేకుంటే మీరు అనుకున్నది ఒకటే వీళ్ళ పాలన ఒకటే అవుతుందా? మళ్ళీ ఎందుకు అసంతృప్తితో ఉన్నారన్న? అంటే నేను ఏమిటంటే మా ఎక్కడున్న ప్రజలు బాగుండాలనేది అంటే నా ఆలోచన. కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 ఏళ్ళు పరిపాలించినప్పటికీ మిగులు బడ్జెట్తో ప్రమాణ స్వీకారం చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దీపోయే నాటికి ₹1,00,00,000 అప్పుతో దీపోయింది. ఇది అప్పు జరుగుతుంది, రేపటి తరాలకు ముప్పు జరుగుతుంది అని చెప్పి ప్రజలు పసిగట్టి ఎవడైతేంది గుడ్డీని కంటే మెల్లకన్నోడైనా అయ్యమా అని ఊళ్ళలో సామెత ఉంటుంది. ఆ టైప్ అప్ లో ఎవడని చెప్పి రేవంత్ రెడ్డిని గెలిపించి ఆల్టర్నేట్ గా రేవంత్ రెడ్డి అయితేనే బాగుంటుంది అనేది కాదు ఇక్కడ ఫైనల్. ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చింది కనుక ఎవరు ఒకరు కావాలి, ఫర్దర్ గా అయితే కావాలిగా, ఎవరు కావాలి కాబట్టి ఆ టైంలో ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత మరి చేసిన అప్పులు మాంతే అంటే మానేది లేదు. మరి పుండు మీద కారం చల్లి రాచపుండు లెక్క రాజేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడు ఏ పరమైనటువంటి బాధలు పడ్డారు ప్రజలు, ఇప్పుడు కూడా అదే బాధలు పడతారు. రామనరసింహ అప్పుడు రాస్తాడు, ఇప్పుడు రాస్తాడు. ఎందుకంటే ప్రజలు స్వేచ్ఛగా ఉండేటువంటి వాతావరణం కోరుకుంటారు కాబట్టి. నాకు ప్రభుత్వాలతోని, పార్టీలతోని, కులాలతోని, మతాలతోని ఎవరితోని పని లేదు. ఏది నిజం అనిపిస్తే దాని మీద నిలబడతారు. అన్న పాటను నమ్ముకొని ప్రజల్లోకి పోయిన నాయకులు, కళాకారులు, గాయకులు పాటను నమ్ముకొని మంచిగా లగ్జరీగా సెటిల్ అయ్యారు అన్న. అసలు వీళ్ళు మా ప్రజల గొంతుగా వీళ్ళే అని ఆరాధించిన గొప్ప గొప్ప ప్రజా కళాకారులు కూడా హాయిగా ఈ పార్టీ కాకుండా ఆ పాటను అమ్ముడు వేరు. మీకు బతుకు తెరువు కష్టమే. నేను ఇందాకంటే మీరు 0 కాదు మైనస్ నుంచి స్టార్ట్ చేశారు జీవితాన్ని. పోనీ ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాని మీద వచ్చి ఇన్కమ్ ఏందో మీ ఖర్చు మీకే సరిపోతుంది. కానీ ఆ యూట్యూబ్ మీద కూడా స్ట్రైకులు పడి ఉన్న యూట్యూబ్ మళ్ళీ 0 నుంచే స్టార్ట్ చేసుకున్నారు. మీకు అనిపిస్తలేనే ఆ పాట కూడా ఏదో ఎక్కువ వాళ్ళతో అయిపోతుంది, ఈ భుజమో వాళ్ళతో అయిపోతుంది, మళ్ళీ ఫ్యూచర్లో డబ్బులు సంపాదించి మళ్ళీ ఒక ప్రజానాయకుడిగా ఒక గొప్ప అవతారం ఎత్తొచ్చు కదా, అనిపించట్లే మీకు? అంటే నేను ఏమంటే అమ్మా, డబ్బులే సంపాదించాలనుకుంటే అంటే మీతో నేను అన్ని చెప్పలేను కాబట్టి, డబ్బులే సంపాదించాలనుకుంటే ఒక పురుషుడు ఇజ్రాగా మారితే సంపాదించవచ్చు. అడ్డ మీద పోతే కూడా డబ్బులు ఏముంది, ఎట్లయినా సంపాదించవచ్చు. ఇప్పుడు ₹1,00,00,000 ఆఫర్లు ఇస్తా అంటారు, పోవచ్చు కదా. కాకపోతే ఏంటంటే పాట అనేది మా అమ్మగా భావిస్తున్నాం. దాన్ని ఎట్లా అమ్మ మా అంగట్లకి తీసుకుపోయి ఇలా మా అమ్మ జన్మనిస్తే నాకు ఈ రూపం ఉంది. కానీ ఈ పాట మరలా నాకు మరో జన్మ ఇస్తే ప్రపంచంలో మీలాంటి వాళ్ళు నన్ను గుర్తుపట్టి తీసుకొచ్చి అన్న ఏంది పరిస్థితిని, కష్టం ఏంది, నష్టం ఏంది అని అడిగే పరిస్థితికి వచ్చింది. పాట అనేది చాలా గొప్పది. అమ్మో
చాలా బలమైంది పాట. అంటే అలాంటి పాటని మనం చేయదు అట్లా. మీరు ఒక పాట రాసిరన్నా, నాకు పర్సనల్గా ఇష్టం. అంటే ఇంటెనక పెరటి కుక్కలే కూర్చున్నారు అని కవుల గురించి, పాటల అమ్ముడు వినాల గురించి రాసిరన్నా. నా కోసం మీకు గుర్తుంటారు 2 లైన్లు పాడరా? అమ్ముడుమైన కళాకారుల గురించి ఒక పాట రాశారు మీరు. ప్రభుత్వ పేర్లలో కుక్కలు అన్నట్టుగా ఒక మీనింగ్ వచ్చేటట్టు కూడా రాశారు. అంటే ఎంత బాధ, ఎంత పెయిన్. ఒక 30-40 ఏళ్ల క్రితం ఉన్నారన్న, కళని నమ్మి, ఉద్యమాల్ని నమ్మి, జీవితాన్ని, కుటుంబాన్ని దారబోసిన వాళ్ళు, నిర్బంధాలను ఎదుర్కొన్న వాళ్ళు, గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైతుందో అర్థమవుతుంది కానీ నిజాయితీగా ఉన్న వాళ్ళని ఏరుకోవాల్సి వస్తుంది మాకు. అటువంటి తరుణంలో ఎటు సమస్య ఉంటే అటు, అది నిన్న సపోర్ట్ చేసినా ఇవాళ వాడు తప్పు చేస్తే నేను ఇవాళ తిడతా. అంటే వ్యక్తి పూజకు తావే లేకుండా ప్రజల ఎజెండానే జెండాగా మోసే మీరు రాసే ప్రతి పాట జనాలందరికీ, మీ పాటల కింద మీరు చూస్తారు కామెంట్స్, ఆ పాట ఒకసారి 2 లైన్లు లేదన్నా. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి ఎడక తింటున్నావు, మతి గతి తప్పేనా స్వరము శృతి తప్పేనా, రాజకీయ వ్యభిచార రొంపిలో పడ్డావు, ఎందుకే పాటమ్మ హేళనవుతున్నావు. అంటే ఇలా చాలా మంది వ్యక్తులు ఉంటారా, రణము బాటకు నిప్పు రాజేసి నా పాట వేలాది, అమరుల త్యాగాల సంపద తనివి తీరాది, నీ తల్లి రొమ్మును గుద్ది పండుటాకై పాట రోకు దప్పిపాయి. పాటే నువ్వు అనుకున్నావు, ఫైనల్గా ఏం చేసినావు? గల్లి సిన్నాదైన ఘనమైన పాట పల్లె కన్నీరాగి పసందుగా ఉందా, గాగిచ్చన్న గిరిమల్ల ఉరి పెట్టుకున్నదా, అవార్డుల పేరాంతమవుతున్నవు, ఎవని పాలాయనని బల మంచి గడిగినవు, పాటమ్మ మల్ల వైదొర కాడ చేరినవు, ఓటంటే తెల్లని కాగితం కాదని నోట్లు వంచే దొరల కొత్తాసు వలికినవు, తల్లిని ఒడి నిండా త్యాగాల మూటేది, అది రాజకీయ రంబయి ఆటాడుతున్నది. ఏం పదాలన్నా, అంటే నాకు మీకు కడుపు మండంగానే రాస్తారు కదా పాట. అంటే నాకు బాధ ఎక్కువ, నేను బాగా సెంటిమెంటల్ ఫీల్ అవ్వను. అర్థమవుతాను, ఏమో ప్రజల పక్షాన ఉన్న ప్రతి చాలా ఊకనే. అంటే ఒక పాట రాయాలంటే నేను దగ్గరికి వెళ్ళి మా పూజమ్మ 3 పిల్లల్ని కంటుంటే చూసిన, పాట రాయాలంటే ఒక రకంగా చేయాలంటే ఒక పొరిటి నొప్పులు తీసినట్టే ఉంటుంది, పెయిన్ ఉంటుంది. ఎందుకంటే నేను ఆ పెయిన్ తీసుకోలేకపోతే నేను అలా పోలేను, అంతే కదమ్మా. అంటే పాట అనేది ఏంటంటే ఇప్పుడు సింపుల్, తెలంగాణ అంటే పాట అంటే పాట, పాట అంటే తెలంగాణ. పాటని విడమర్చి తెలంగాణను చూడలేము, అవునా? నేనేమంటే పాట అనేది వెరీ పవర్ఫుల్. దాన్ని మనం అమ్మడం కోసమో లేకపోతే తల వాల్చడమో లేకపోతే ఇంకేదో చేయడం నాతో అసలు కాని పని రాదు. అంటే ఇంకోటి ఏమనంటే, నేను రేపటి నాడు ఏదో రకంగా పిల్లల్ని అయితే చదివేయగలుగుతారా, ఎవరి కాలు పట్టుకునే చదివిస్తా, బట్ నేను అడగతినే బతకగలుగుతా, అది ఉంది మైండ్ అమ్మా. అన్న మీరు పాటే మీకు గుర్తింపునిచ్చింది. ఇవాళ సుఖారాం నర్సేకి ఆ చైర్ మేము ఇచ్చినామంటే పాటే మిమ్మల్ని తీసుకొచ్చి ఇట్లా పల్లకిలో తీసుకొచ్చి కూర్చోబెట్టింది. కానీ ఆ పాటే మీకు నిర్బంధాలు ఇస్తున్నది. మీ మీద కేసులు కూడా పెట్టించింది రీసెంట్గా. మొదటి కేసు వెనుకబడిన సామాజిక వర్గాల గొంతుకై ప్రజలు బాగుండాలి, సమాజ న్యాయం జరగాలని గొంతెత్తిన మీ మీద మీ అన్నదమ్ముల అసంటి మాలలే కేసు పెట్టారు. కొంచెం ఆవేశంతో పాడిర్రు, కొన్ని పదాలు వాళ్ళకు నచ్చలేదా, మీ ఆవేశం నచ్చలేదా, ఏమన్నారన్న? మీకు ఫోన్ చేసేమన్నా? పాట కూడా నేనేం రాయలేదమ్మా, అది ఎర్ర ఉపాలని అన్న రాసిండు. ఓ సంపన్న మాలలారా వెన్ను పోటు మానుకోండిరా, అరే మా వాట పొందే కాడా మీ మాల బుద్ధి మార్చుకోండిరా. మాల బుద్ధి అనేది మాత్రం నేను రాసిన. ఉపాలనేమో మా వాట పొందే కాడా మీ పోటీ బుద్ధి మార్చుకోండిరా, మీ పోటీ బుద్ధి మార్చుకోండి, మాకెందుకు పోటీ పడుతున్నారు, మాది మేము తింటామని ఆయన రాశాడు. పర్టికులర్గా నేను ఎందుకు మాల బుద్ధి అని రాయాల్సి వచ్చిందంటే, వాళ్ళు సుఖరాం నడిచే ఫ్యామిలీ జోలికి రావడం, నువ్వు మా మాల పిల్లని చేసుకున్నావు అనడం, నువ్వు మాల తిండి తింటున్నావు అనడం. ఇప్పుడు మాలకు తిండి ఉన్నప్పుడు బుద్ధి కూడా ఉంటుంది కదా. నువ్వు కులానికి తినే తిండికి ఒక కులాన్ని అంటగడుతున్నావు, చేసే పనికి అయ్యమంటారు కులాన్ని అంటగడుతున్నావు అంటే, నేను అంతకు మించినటువంటి మనవాదులు ఉంటారు. అందులో భాగంగా ఇలా కూడా కులం గుణం ఉంటుంది కదా, కులం ఉన్నది కాబట్టి గుణం కూడా ఉంటుంది కదా అని చెప్పి రాసినారు. ఇప్పుడు మీకు అదే విమర్శన, మీ భార్య మాల మీరు మాదిగా అట్లా సపోర్ట్ చేయాలని. మందకృష్ణ మాదిగ గారి మీద కూడా సేమ్ అలిగేషన్ పడింది. వాళ్ళ అల్లుడిని మాలని తెచ్చుకున్నాడు, మాలలందరినీ మనవాదులు అంటున్నాడు. అంటే ఆయన అల్లుడి దగ్గరకు వచ్చేసరికి మంచిగా అయిపోయింది, మిగతా మాలలు మనవాదులు అని అంటున్నారు. అసలు ఈ మాల మాదిగ వర్గీకరణలో అమ్మ నేను ఒక క్వశ్చన్ చెప్తా, మర్చిపోతాం వల్ల. చనిపోయే నాటికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక బాబానామని చేసుకున్నాడు, అవును కదా? బాబానోళ్ళ అల్లుడైందా? ఏం కాలేకమ్మా. బాపనోళ్ళకి సపరేట్ రాజ్యాంగం రాసిండా? ఏం రాలేకమ్మా. బాపనోళ్ళు వీళ్ళు వీళ్ళు మాత్రమే ఫైనల్ అని ఏం చెప్పలే కదమ్మా. ఎవరికి ఏం కావాలో అని
ఫైనల్గా సమానంగా ఏ స్థాయి వాళ్ళకి, ఏ కేటగిరీ వాళ్ళకు సమానంగా వాటాలు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చిపోయింది కదా. ఎటుగాక బాబానోళ్ళ పిల్లని చేసుకుని అని చెప్పి వాళ్ళకి ఇంకేదో కొత్తగా ఏమి ఇచ్చిపోలే కదా. అలాంటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది వ్యక్తిగతం కానప్పుడు మందకృష్ణ మాదిగ అన్న బిడ్డది ఎట్లా వ్యక్తిగతం కాదు, సుఖరామ్ నడిసేది వ్యక్తిగతం ఎట్లా కాదు. వ్యక్తిగతానికి వ్యవస్థకు తేడా తెలియనటువంటి వాళ్ళు వీళ్ళ సింహగర్జనలు పెడతారు. ఇంకో విషయం ఏంటంటే నాకు బాగా విచిత్రం అమ్మ, నన్ను అన్నాడు ఏమని, ఏ సుఖరామ్ నడిసే టైగర్ భయ్ అని. నేను చాలా క్లియర్గా చెప్పిన, అదే రాజకీయ నాయకులు వాడుతుంటారు. టైగర్ అనేది ఒక జంతువు. నేను ఆటవిక జాతి నుంచే నాగరికత జాతికి వచ్చిన, జంతువు జాతి నుంచే మానవ రూపంలోకి వచ్చేసిన. మళ్ళీ నన్ను జంతువు అని పిలుస్తారేంది? టైగర్ అంటే ఏంటిది? జంతువు కదా. మరి నేను మనిషిని కదా, నన్ను జంతువు పేరు పెట్టి పిలుస్తారేంది? టైగర్ సుఖరామ్ నడిసే అని అట్లా పిలవకూడదు కదా. మొన్న మనోళ్ళు సభ పెట్టిరు సింహాల గర్జన అంటే, అక్కడ ఉన్నదంతా మనుషులు, మా సోదరులు. ఈ జంతువుల సభలు పెట్టుడేది నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు ఒకటి అయిపోయింది, వాళ్ళని గొప్పగా పోలాలంటే సింహం, పులి. సింహం అనేది వేటాడి మరి రక్తం పీల్చుకు తాగేది తల్లి, అవునా? వేటే దాని గుణం. ఇంకో ప్రాణం తీసి తినడం దాని పని, అవునా కదా? ఇంకో ప్రాణాన్ని వేటాడి మరి రక్తం తాగేటువంటి పని సింహం చేసేటువంటి పని. అలాంటి సింహం పేరు పెట్టుకొని సభలు పెట్టి వీళ్ళు రేపు సమాజానికి ఏం చెప్పుదామని. సింహం నువ్వు అవునన్నా కాదన్నా పక్క జీవి రక్తం తాగేదే, అది జంతువే. నువ్వేదో 4 పేరు ఉండంగానో లేకపోతే నువ్వు ఇంత లావు ఉండంగానో నువ్వు సింహాన్ని అని చెప్పి మిసలు చెప్పి తొడలు కొడితే కాదు తల్లి. జంతువే, మనిషే. ఇప్పుడు వర్గీకరణ అనేదన్నా మీరేమో జనాభా ఎక్కువ ఉన్నారు మాదిగలు శాతం కంపారిటివ్లీ మాలలు. ఆ ఒక్క కోణంలోనే మాకు రావాలని కోరుకుంటున్నారా? వెనకబాటుతనము, అంటరాంతనం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ కోణంలో ఆలోచించి రిజర్వేషన్లు కావాలన్నారో ఆ అంశాలు ఏమైనా ముడిపడి ఉన్నాయా మీరు కావాలన్నట్లు? ఒకటి, వర్గీకరణ అనేది కేవలం ఒక్క మాదిగలకు కాదు. అవును, ఉపకులాలన్నీ మాదిగ ఉపకులాలైనటువంటి 57-59 కులాలకు అందరికీ వాటా కావాలనేటువంటి అంశం. ఇప్పటికీ మాదిగ ఉపకులాలలో ఉన్నటువంటి కులాలు ఏం కులాలు ఉన్నాయి కూడా ఎవరికి తెలియదు. మాల ఉపకులాలలో ఉన్నాయి కూడా ఏం కులాలు తెలియదు. వాళ్ళ దాంట్లో కూడా తిన్నాడు, సంపన్నుడు అయినోడే అయ్యాడు. అందరు అనడానికి లేదు అక్కడ కూడా. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఈ దేశంలో అగ్రహారమైనటువంటి బ్రాహ్మణుల్ని అగ్రవర్ణం అని అనాలి. వీడు అందరూ అగ్రవర్ణాలు అంటారు. అంత తప్పు. ఇప్పుడు ఎందుకు అని అంటే నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తా కొన్ని. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు గట్టిగా మాట్లాడితే ఎవరైతే ఈ 57-59 కులాలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఎలాంటి రిజర్వేషన్లు వర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టికనే రాజ్యాంగ పరంగా, సామాజికంగా, సమానత్వంగా అంబేద్కర్ సిద్ధాంతంలో భాగంగానే వర్గీకరణ కావాలంటున్నారు. అంబేద్కర్ సిద్ధాంతమైనటువంటి సామాజిక న్యాయంలో భాగమైనటువంటి ఈ ఏబిసిడి వర్గీకరణ పోరాటానికి అడ్డుపడుతున్నారు అంటే మాలలు అంబేద్కర్ వారసులు ఎట్లయితారు అనేది క్వశ్చన్. అంబేద్కర్ సమన్యాయం కోరుకున్నాడు కదా, సామాజిక న్యాయం కోరుకున్నాడు కదా. బీసీలలో ఉన్నటువంటి ఏబిసిడి చట్టబద్ధమైనప్పుడు దళితులలో ఉన్నటువంటి ఎస్సీలలో ఉన్నటువంటి ఏబిసిడి కావాలనుకోవడం తప్పెట్లయితే. ఈ వాదన మీరు ఎప్పుడైనా మాల మేధావుల ముందు పెట్టిర్రా? ఈ క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు? నేనేమంటా అంటే ఎందుకు వద్దనేటువంటి క్లారిటీ లేదు. మందకృష్ణ పోయిండు, ఎవరు మోడీ కాలు పట్టుకోండు, మందకృష్ణ పోయిండు మాలోళ్ళు చేసుకుంటేది మరి. అది వ్యక్తిగతాలు రా, జీవితాలు వేరు, ఉద్యమాలు వేరు, అవునా కదా? అవును. వీళ్ళు మేధావులు అనుకునేటోళ్ళు, వీళ్ళు రైటర్లు అనుకునేటోళ్ళు, వీళ్ళు గాయకులు అనుకుంటోళ్ళు, వీళ్ళు ఇంకా విద్యావంతులు అనుకుంటున్నారు. వీళ్ళు ఏమన్నా కావచ్చు, ఎవరైనా కావచ్చు. వ్యక్తిగతానికి వ్యవస్థకు తేడా తెలియనటువంటి మూర్ఖత్వమైనటువంటి జీవితం గడిపితే ఎట్లా? ఇప్పుడు నాలాంటి కంటే చదువు రాదు, ఏం రావనాడిసే ఎంత చదువుకున్నావు అని మాట్లాడతారు. మీరు ఇంత చదివిరుగా నాయన, మరి మీరు మల్ల యోధులు. ఈ మల్ల యోధులకు ఎంతో కొంత ఉండాలి కదా, స్ట్రాటజీ లేకుండా మాట్లాడితే ఎట్లా తల్లి? వాడు అంటాడు సుఖరామ్ నడిసే ఏబిసిడి వర్గీకరణ కోరుకుంటున్నా, భార్యతో విభజన కోరుకున్నాడు అంటే ఏమనాలరా? ఏమన్నా ఉన్నదారా వాళ్ళకు? అలాంటప్పుడు మాలబుద్ధి అని రాయొచ్చుగా. అందులో భాగంగా రాసిన వర్గీకరణ ఎందుకు అనేది ఒక్కడన్నా చెప్పి వస్తలేడు రా. రిక్వెస్ట్ చేసినప్పుడు చెప్తలేరు. మయగాని వాళ్ళకి ఎందుకు వద్దా చెప్పననే చెప్పాలి, లేకపోతే అంతా మేమే తింటామననే చెప్పురి. ఏదో రకంగా నేను చెప్పాను, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నిజంగా. మళ్ళీ వాళ్ళ సభ పెడితే కూడా వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ ఎందుకు వద్దు. ఒకవేళ ఎస్సీలు కోరుకునేటువంటి మాదిగ ఉపకులాలు కోరుకునేటువంటి ఏబిసిడి వర్గీకరణ చట్టబద్ధం కాదు, దళితులను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనుకున్నప్పుడు బీసీలలో ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ కూడా చట్టబద్ధం కాదు కాబట్టి అది వద్దని చెప్తారా? అది ఏ చట్టం ప్రకారం ఇచ్చిర్రు? ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు రాష్ట్రాల వారిగా చేసుకోవాలని స్టే ఆర్డర్ ఏ రకంగా ఇచ్చింది? ఇప్పుడు సుఖరామ్ నర్సేకు మందకృష్ణ మాదిగనకు చదువు రాకపోవచ్చు, సుప్రీంకోర్టుకు జరిగి చదువు రాదమ్మా?
ఈ సుప్రీంకోర్టు జడ్జి అగ్రవర్ణం మరి ఇప్పుడు వాళ్ళంతా చదువుకున్నోళ్ళేనే. ఆయన అగ్రవర్ణం అయ్యేసరికి ఇట్లా విడగొట్టి ఇట్లా లొల్లులు పెట్టాలని సుప్రీంకోర్టు జస్టిస్ కూడా అంటున్నారు. ఆయన సుప్రీంకోర్టు జస్టిస్ మాదిగోళ్లకు మాలోళ్లకు గొడవ పెట్టాలని చెప్పి స్టే ఆర్డర్ ఇచ్చిండు అనుకుంటే, నేను ఇందాక చెప్పినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫైనల్ దశకు వచ్చినప్పుడు బాబానామం చేసుకుని మరి వీళ్ళకి ఏం చేసిండు ఆయన అంటున్నాను నేను. అవును నిజమన్నా. అందరికి ఇచ్చినట్టే ఆయన వాళ్ళకి ఇచ్చిండు. మనం ఒకటి అంటే అప్పుడు మనం కూడా ఇంకొని చూసుకొని అనాలి. అందుకే చెప్తా ప్రతిసారి మనం ఒకటి అంటున్నప్పుడు మనం చాలా క్లారిటీతో ఉండాలి. నేనేమంటున్నా మళ్ళా కూడా మాల సోదరుల్ని మల్ల యోధుల్ని ఆ సింహాలని నేనేమంటున్నా అంటే, వర్గీకరణ ఎందుకు వద్దో మయ్యగారిని దండం పెడితే చెప్పరు ఒకసారి. మీకు వచ్చే వాటా ఎంత, మాకు కావాల్సిన వాటా ఎంత. మీకు వచ్చే వాటలకి వెళ్ళి మాకు ఏమంటలే, మా వాట ఎవరి వాటానికి కావాలి. రిజర్వేషన్లు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా శాతం ఉందన్న వాళ్ళకి ఇప్పటికి కూడా రిజర్వేషన్లు కేవలం మీకు 7%, వాళ్ళకి 6%, 1% తేడా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అమ్మా, జనాభా భాష ప్రకారం జరగాలి. 10% ఉన్నోడు 6% తింటే 90% ఉన్నోడు ఏం తినాలి? జనాభా తమాషా ప్రకారం మాత్రమే ఏబిసిడి వర్గీకరణ జరగాలి. నీకు 6% ఉంది ఓకే, నీ శాతం నీ పబ్లిక్ శాతం ఎంత? నీ జనాభా ఎంత? అవును. మాదిగా ఉపకులాలకు పోల్చుకుంటే లక్షలలో ఉంటారు. లక్షలలో తేడా ఉందన్న. అవును. గట్టిగా అరిస్తే సౌండ్గా సగం చేస్తారు. అంత జనాభా ఉంటారు మాదిగా ఉపకులాలు. నేను మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకు వద్దు ఒక్కసారి చెప్పు మాయ కానీ ఒక్కరని. ఇప్పుడు వివేక్ వెంకట స్వామి చెప్పాలి, లేకపోతే ఇంకో ఆయన దొబ్బుకుంటాడు, ఆయన పేరేందో తెలియదు నాకు, ఆయననే చెప్పాలి, లేకపోతే మా రేంజర్ రాజేష్ అన్న చెప్పాలి, లేకపోతే మందాల భాస్కర్ అన్న చెప్పాలి. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం పైన చట్టాలమైన మా రాజేష్ అన్నకు బాగా అవగాహన ఉంటుంది. అన్ననే చెప్పాలిగా, ఇది సమన్వయంలో భాగం రాని ఆయన మనం అంబేద్కర్కి వ్యతిరేక వాదులం అవుతాం అని ఎంతో కొంత ఉండాలి స్టాండింగ్. ఇది లేకపోతే ఎట్లా అనేది అంటే నాకు అట్లా ఇబ్బంది అయి పాట రాసిన. అన్న ఇప్పుడు మీరు ఇంత వాదిస్తున్నారు కదా, ఈ పాట రాసిన తర్వాత కేసు అయింది మీ మీద. ఈ కేసుని ఎట్లా ఎదుర్కొంటున్నారు? అదో పెట్టి కేసులు, పనికిమల్ల కేసులు ఏవైతే లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పాట రాసినాయి, షర్మిల మీద రాసినట్టు. షర్మిల మీద రాసిన అంటే జగన్మోహన్ మీద రాసినట్టు లెక్క. సీఎం చెల్లి ఆమె, మాటలు కాదు, అంతే కదా. అవును. అక్కడి నుంచి ఫోర్స్ వచ్చింది. షర్మిల కావచ్చు, జగన్ కావచ్చు, మా ఏ పురుషం కావచ్చు, ఇట్లా చాలా మంది. తర్వాత కేసీఆర్ మీద రాసిన వాళ్ళు నానా రకాల ఇబ్బంది పెట్టారు. బీజేపీ మీద రాసిన నానా రకాల ఇబ్బందులు పెట్టిండు. ఈటల రాజేందర్ మీద రాసిన నానా ఇబ్బందులు పెట్టిండు. రాజగోపాల్ రెడ్డి మీద రాసిన నానా ఇబ్బందులు పెట్టిండు. రేవంత్ రెడ్డి మీద రాసిన గుంపు మేస్త్రి అని ఆయన నానా రకాల ఇబ్బంది పెట్టారు. ఇలా మాలల మీద రాసిన నానా రకాల ఇబ్బంది పెట్టారు. ఆఖరికి మా సోదరులు, నేను పుట్టిన సామాజిక వర్గం కూడా చాలా ఇబ్బంది పెట్టారు. కానీ ఎవరే ఇబ్బంది పెట్టినా సమాజంలో రామ్ నరసయ్య ఒక కులం కోసం మతం కోసం బతికెట్టాడు కాదు. నా పానం పోయినా న్యాయం అనేటువంటి వేదిక మీదనే ఉంటా. నా పానం కూడా అక్కడనే పోవాలని కోరుకుంటా. అది పనికి వాళ్ళ కేసులు తల్లికి అదేమవుతుందా? మీకు అంటే ఎక్కడి నుంచి వచ్చిందన్న ఈ ఎదుర్కోవాలి, ఎదిరించాలి, లేకుంటే సమస్యల పట్ల? మనకు ఒక దశలో ఎంత ప్రజల పక్షం ఉన్నో ఒక వ్యక్తిని ఒకసారి అభిమానిస్తే తెలియకుండా వ్యక్తి పూజలకు పోతారు. చాలా మంది దగ్గర ఉన్న ఒక చిన్న లోపం అదే. కానీ మీరు ఎందుకు ఇవాళ మీరు విమర్శించిన వ్యక్తి మంచి చేస్తే వెంటనే మంచి అనే స్టాండ్ తీసుకుంటారు. ఇవాళ మీరు తిట్టిన వ్యక్తి రేపు కనుక ఏదంటే నేను తిట్టుడు కరెక్టే, మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇంత ట్రాన్స్పరెంట్గా ఆలోచించడం అనేది ఎక్కడి నుంచి అలవాటు? నాకు ఎలాంటి ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి ఉంటుందమ్మా. మీరు అన్నట్టే, అంటే ఒక మనిషిని మొక్కడం మొదలు పెట్టారంటే మొక్కుతూనే ఉంటారని మీరు చెప్పారు కదా. నాకు ఎలాంటి మానసిక ఒత్తిడి లేదు, కానీ ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి ఉంటుంది. నేను ఎంత పెద్ద ఒత్తిడి ఉన్నా కాసేపు నా ఇంట్లో పోయి మా పూజమ్మతోనో నా పిల్లలతో జరిసే ముచ్చట పెడితే అన్నీ సెట్ అవుతాయి. ఏం లేకున్నా రామ్ నడిసేకు ఆర్థిక ఇబ్బంది ఉంటుంది తప్ప మానసిక ఇబ్బంది లేదు. అందుకని ఇది కరెక్ట్గా పనిచేస్తుంది. ఏం మాట్లాడాలి అదే మాట్లాడుతుంది నా మెదడు. ఎందుకు చెప్తున్నా నేను అంటే, ఇవాళ కేసీఆర్ దిగిపోయినంత మాత్రాన్ని మంచివాడని చెప్ప. ఎందుకంటే గతంలో నువ్వు చేసిన పనులు కూడా గవే. ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలో ఉండని చెప్పి షెడ్డోడు అని చెప్ప. ఈయన చేస్తున్నది అదే, రేపు ఈయన చేయబోయేది కూడా అదే. క్లియర్గా చూస్తూనే ఉన్నాం. కొత్త రాష్ట్రంలో ఎన్నో కొన్ని మెరుపులు చూసినాం. కానీ ఇప్పుడు ఉన్న మెరుపులన్నీ నేలమట్టం చేసే పరిస్థితిలో ఉంటుంది రాష్ట్రం. అంటే నేనేమంటే ఏది వాస్తవం అనిపిస్తే చెప్పడం నాకు బాగా ఇష్టం అట్లా. ఓకే, ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి పాటప్పుడు కూడా విపరీతమైన కామెంట్స్, అంటే ఎవరైతే కాంగ్రెస్ ఫాలోవర్స్ ఉన్నారో ప్రజాపాలన మేము కంచెలు తీసేసినాము, ఇప్పుడే ప్రజలు సంతోషంగా ఉన్నారు, అసలు ఉద్యోగాలు ఇస్తాము, ఇట్లా చాలా దాడి చేశారు మీ మీద మాటల పరంగా. అది మాత్రమే మాకు కనబడుతుంది. మీ మీద ఇప్పుడు మీకు పెళ్ళా ఉంది, మీకు పిల్లలు ఉన్నారు, మీరేమో ఒంటిగా లేరు, ఏ అడవుల్లో ఉద్యమం చేస్తలేరు. మిమ్మల్ని మీరు రిస్కులో పెట్టుకోండి, అది మీ స్వేచ్ఛ. కానీ ఏమన్నా అయిన రోజు ఫ్యామిలీ పరిస్థితి లేకుంటే ఫ్యామిలీ మీదకి ఏమన్నా జరిగినప్పుడు ఇంతమంది శత్రువుల్ని కట్టగట్టుకొని పెట్టుకొని తిరుగుతున్నారు చుట్టూ.
మొత్తం మంది శత్రువులే, ఎవరు చక్కగా మీకు సపోర్ట్, ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరిని విమర్శించారు కదా, ఎట్లా అంటే భయంలో ఉండాలి కదా పిల్లలు భార్య అంతా. నేను ఒకళ్ళు భయపడాలంటే ఫస్ట్ మా పూజమ్మ భయపడాలి. నా బలం ఆమె, నా బలహీనత కూడా ఆమె. అంటే ఇది చాలామంది చెప్పే రొటీన్ డైలాగ్ అయి ఉండొచ్చు, బట్ నా జీవితంలో మాత్రం అదే నిజం. ఇప్పుడు నేను పాట రాయాలనుకున్నప్పుడు నాకు ఇట్లా అనిపిస్తుంది అని అంటే అనిపించింది, నిజం అనిపించింది, చెయ్యి రాయి. నువ్వుకుంటే ఎట్లా, నువ్వు సపోర్ట్ చేసినావు అవుతావు, మళ్ళీ నువ్వు రాయాలి. ఇట్లా అవుతుందేమో, అవుతావు, ఏమవుతుంది? ఆ భరోసా ఉంటుంది ఆమెకు బాగా. ఆమె నా బలం అన్నీ. ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు నన్ను ఎవరన్నా ఆపాలనుకుంటే ఏ పురుషునైనా, బట్ అందరి గురించి కాకుండా నా గురించి చెప్తాను, నన్ను ఒకరు సుఖరామ నడిసేని ఆపాలనుకుంటే కేవలం పూజమ్మతో మాత్రమే అవుతుంది, ఇంకోతో కాదు భూమి మీద. అది ఎవ్వడన్నా కానీ, ఎంత పెద్దోడు కానీ. ఎందుకు చెప్తున్నాను నేను ఈ మాట అంటే, నన్ను ఆపాలనుకుంటే ఆమె ఆపాలి. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అయ్యా నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. మనం ఎవరి కింద బతకొద్దు, మన భుజం మీద ఎవరి చెయ్యి ఉండొద్దు, మన బతుకు మనమే బతకాలి. బతికినమంటే బువ్వ తిని బాత్రూమ్ పోవుడు కాదు నాయన. బతికినన్ని కాలాలు స్వేచ్ఛ మన చేతుల్లోనే ఉండాలి. మనం ఇంకొని స్వేచ్ఛ, మన టైం ఇంకొని చేతులు ఉండొద్దు, మన టైం మన చేతుల్లోనే ఉండాలని చెప్తుంటుంది బాగా. ఒక దశలో మీరు కూడా అంటే ఎవరు ఊహించని విధంగా ఒక మందకృష్ణ మాది అన్న సభలో పాట పాడారు మీరు, స్టేజ్ ఎక్కి, పెద్ద బహిరంగ సభ. ఆ తర్వాత మళ్ళీ మీరే వ్యతిరేకిస్తూ గళమెత్తారు. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. అసలు ఫస్ట్ మిమ్మల్ని అక్కడ చూసే షాక్ అయ్యారు. అంటే మిమ్మల్ని ప్రజలు ఎట్లా ఓన్ చేసుకున్నారంటే, మీరు మాదిగా మాలి ఇదంతా కాదు, సుక్కరామ నర్సే ప్రజల మనిషి అని ఓన్ చేసుకున్నారు. మిమ్మల్ని ఇప్పటికి కూడా ఒక కుల సభలో జీర్ణించుకోరు జనాలు. అదొక పెద్ద షాక్ ఇచ్చారు. అట్లా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, తర్వాత ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది? అంటే నేను ఏమంటే అమ్మా, ఇంతసేపు మనం మాట్లాడుకున్నట్టు ఏబిసిడి వర్గీకరణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది 30 ఏళ్ళుగా కొనసాగుతున్నటువంటి ఉద్యమం. 30 ఏళ్ళుగా సంపన్న మాలలు అనేటువంటి వాళ్ళు ఏడుస్తున్నటువంటి వాళ్ళం. నేనేమంటా అంటే, సమన్వయం సామాజిక న్యాయం అనబడింది కాబట్టి వర్గీకరణకు ఆ రోజు మద్దతు తెలిపి ఆ వేదిక మీదకి పోవాల్సి వచ్చింది. సమన్వయం సామాజిక న్యాయం అయినప్పుడు నేను ఆ వేదిక మీదకి పోవాల్సి వచ్చింది, అంతే కదమ్మా. అది సమన్వయం సామాజిక న్యాయం అయినప్పుడు నువ్వు ఇంకోరు కాళ్ళు మొక్కవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని తెల్లాట రాసిన, తప్పేం కాదు. అడగవలసినటువంటి బాధ్యత నీకుంది, చేయవలసినటువంటి అర్హత వాళ్ళకున్నది. కాళ్ళు మొక్కుడు దీనికి ఇంకా 4 ఏళ్ళకి అవుతుంది. అయ్యేది ఏంది? 30 ఏళ్ళు కొట్లాడినా ఇంకో 4 ఏళ్ళు కొట్లాడలేవా? మా తరం కాకపోతే ఇంకో తరం కాదు అంటే నేనేమంటా, నువ్వు కాళ్ళు మొక్కుతున్నావు అంటే మేమంతా మొక్కినట్టు. మీ తరపున రిప్రజెంట్ చేస్తున్నారు కనుక నేను అందులో కూడా అన్నా, నేను చాలా క్లియర్గా చెప్పిన, నువ్వు మొక్కుతున్నావు అంటే జాతిని మొక్కిస్తున్నట్టు లెక్క, అది గుర్తుపెట్టుకున్నాను. ఇలా మాలోళ్ళకి అదే ఆయుధమైంది కదరా. అవును, మాలోళ్ళకు అదే ఆయుధమైంది. ఇప్పుడు ఆ మాట తప్ప ఇంకో డైలాగ్ లేదు వాళ్ళ కాడ, ఇంకో డైలాగే లేదు. ఆయన అంటే వీళ్ళకు మనవాదుల కాలు మొక్కిరు అంటున్నారు, మనవాదుల కాలు మొక్కిరు. ఇంకో మాట ఏం చెప్పాలంటే, చాలా మందికి ఏం తెలుసో నాకు తెలియదు. మోడీ అనేటువంటి విషయం సబ్జెక్ట్ మనం మాట్లాడాలనుకున్నప్పుడు ఎకనామికల్ బీసీ, ఆయన ఎకనామికల్ బీసీ. మరి మోడీ ఎట్లా మనవాదం ఏంటో నాకు అర్థం కాలేదు. బీజేపీ నినాదం మనవాదం అని అంటారు కదా, బీజేపీ నినాదం మనవాదం, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న బీసీలకు ఏం కావాలి? బీసీ రాజ్యాధికారం కావాలి. ఆల్రెడీ పిఎం బీసీనే కదా, మళ్ళీ రాజ్యాధికారం దేనికి కదమ్మా, అంతేనా కదా. అంటే చాలా మందికి ఈ క్వశ్చన్ అది అర్థమవుతుందో కదా నాకు తెలియదు. కానీ మీరు అన్ని కరెక్ట్, బీసీలు రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నారు, దేశ ప్రధాని బీసీ నుంచి రిప్రజెంట్ చేస్తారు. అంటే మరి ఇంకేమన్నా ఇంకేం పదవి అయితే ఉండదు అదకంటే పెద్దది. నాకైతే తెలిసి అదే పెద్దది అనుకుంటా, నాకేం తెలియదు. నేనేమంటే ఎకనామికల్ బీసీ అయినటువంటి మోడీ ప్రధానమంత్రి, ఇంకా మళ్ళీ మీకు రాజ్యం రావాలంటే ఇంకో దేశం కావాలా? ఇట్లా ఏంది ఇది? అయితే చాలా మంది వాదన ఏంటంటే అన్న, రాజ్యాంగ ఇప్పుడు ఏదైతే మందకృష్ణ మాదిగ ఇంత కొట్లాట చేసి ఏదో చేస్తున్నట్టు చేసిండో, ఆయన బీజేపీకి అంత దగ్గర కదా, ఒక రకంగా బీజేపీ అడుగుజాడలు నడుస్తాడు. అత్యధిక రాష్ట్రాలు మెజారిటీగా మొత్తం బీజేపీ అధికారంలో ఉన్నది, ఎంపీలు ఎక్కువ వాళ్ళే ఉన్నారు. ఇంత చేసినందుకు ఎప్పుడో చేసుకోవచ్చు కదా, ఇది అంత ఎందుకు చేస్తున్నాడు బిల్డప్ అని కూడా విమర్శిస్తున్నారు. దీనికి రీజన్ ఏమంటున్నా, కృష్ణన్న కూడా ఒక రకంగా చెప్పాలి అని కూడా నేనేదో మాదిగో నేను ఎప్పుడు కూడా మాట్లాడు. నేనేమంటే సహజంగా రాజకీయంగా అన్ని కులాల కోణాల్లో ఆలోచిస్తే ఏదేమైనా సరే ఈ వెనకబడ్డ జాతుల కోసం నేను నా తల తాకట్టు పెట్టి అయినా చేస్తా అనేటువంటి ఒక మొండి పట్టుదల ఉంటుంది చూడు. ఆ పట్టుదలలో భాగంగా ఆయన హగ్ చేసుకొని ఏడుచుండొచ్చు, అంతకుమించి ఏముంటుంది. నిజంగానే బీజేపీ చేసేయాలనుకుంటే ఆర్టికల్ 341ని రాజ్యసభ లోక్సభకు సమేతంగా పార్లమెంట్లో రాజముద్ర వేస్తే అయిపోయేది కదా, అదే వాదిస్తున్నారు, అయిపోయేది కదా. నిజంగానే మందకృష్ణ వాళ్ళకి తొత్తు అయితే మరి చేసేసుగారా?
ఏ రాష్ట్రంతో పని లేకుండా స్టాంప్ ఇప్పుడు వేస్తారు కదా. మాలలు వ్యతిరేకిస్తుంది కూడా అది. ఇదంతా ఎందుకు ఓవర్ యాక్షన్? మోడీ మీ చేతిలో ఉన్నాడు కదా, 341 కొట్టేపించండి అయిపోద్ది కదా అని అంటున్నారు వాళ్ళు కూడా. నేనేమంటున్నా, వీళ్ళు ఏదో చేసుకుంటారు, వర్గీకరణ అనేది ఇలా కావాలి. మీకు వచ్చిన నష్టం ఏంది? ప్రతిసారి ఇదే క్వశ్చన్ రైజ్ చేస్తారు మాదిగలు రేపటి క్లియర్గా. ఇప్పుడు మాదిగలు కూడా ఏం తక్కువ లేరు, వీళ్ళ దాంట్లో కూడా బలంగా ఆర్థికంగా రకరకాలుగా ఉన్నోళ్ళు ఉన్నారు. కాకపోతే వీళ్ళు బయటికి రారు, వాళ్ళు బయటకు వస్తారు, అంతే తేడా. వీళ్ళు కూడా రేపు వేల సంఖ్యలో 100ల సంఖ్యలో సభలు పెట్టే పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు కూడా చూపిస్తారు కదా. పక్క రాష్ట్రాలు 4 రాష్ట్రాలను పిలుచుకుంటే ఒక గ్రౌండ్ నిండేది, కానీ ఒక్క తెలంగాణ వస్తే చాలు. మాదిగా ఉపకులాలు తెలంగాణ వస్తే కూడా చాలా గ్రౌండ్ నింటుంది. ఇప్పుడు మాదిగా మాల హైలైట్ అవుతున్నారు అన్న, అంటే ఉపకులాలు లేకుండా వీళ్ళదే లొల్లి అవుతుంది. అసలు ఉపకులాల వాయిస్ ఎవరైనా తీసుకునే ప్రయత్నం చేసారా? వాళ్ళు ఏమంటున్నారు? నాకు తెలిసి ఉపకులాల వాయిస్ ఈ దేశంలో తీసుకున్నది మందకృష్ణ ఒకడే. ఓకే, వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఉపకులాల వాయిస్ తీసుకున్నది, అన్ని కులాల వారికి ఈ రాజ్యాంగ ఫలాలు అందాలనేటువంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా మాట్లాడిందే మందకృష్ణ. ఆ ఉద్యమం 30 ఏళ్ళుగా జరుగుతూనే ఉంది, 30 ఏళ్ళ నుంచి. అవును, కానీ ఒక వాదన ఉంది కదన్న, మందకృష్ణ మాదిగా మనువాదుల ఆయుధం. ఎక్కడ మాలలు మాదిగలు కలిస్తే రాజ్యాధికారం మీరైనా బీసీలదో అగ్రవర్ణాలదో కాకుండా అవుతుందని ఆయనను పంపించారు. దానికి అనుగుణంగా ఆయన ప్లాన్ వర్కౌట్ చేసి మాలల్ని మాదిగల్ని ప్లాన్డ్గా చీల్చిండు. అందుకే ప్రతి స్టేట్మెంటు మాలల్ని తరిమి కొట్టాలి, మాలలు మనువాదులని మమ్మల్ని కలపకుండా హర్ట్ చేస్తున్నాడు ఎవ్రీ టైము. ఎందుకు ఇంత హర్టింగ్గా మాట్లాడుతున్నాడు అనేది కూడా వాదిస్తున్నారు. దీనికి ఏమంటున్నారు? నేను ఒక విషయం చెప్తున్నా, ఈ దేశంలో మనువాదులు అనే వాళ్ళు చాలా తెలివికలు, చాలా విద్యావంతులు, చాలా మేధావులు. వాళ్ళని అంచనా వేయడం చాలా కష్టం. వాళ్ళని అంచనా వేయాలంటే మార్క్స్ లాంటి దిమాకే కావాలి. ఎడ్డచుడిగా జెండాలు పట్టుకొని తిరుగుతులతో కాదు తల్లి. అనువాదం అనేటైనా ఎట్లా ఏం చేయాలి? వాళ్ళు సపరేట్గా ఈ దేశంలో ఎవ్వరికి అర్థం కాని ఒక మ్యాజిక్ మూమెంట్ పట్టుకునే వాళ్ళు. నేనేమంటా అంటే ఒక అర్థం కానటువంటి మ్యాజిక్లో సింపుల్గా నేనేమంటా అంటే, భారతదేశంలో పుట్టుడుని చేసిన తప్ప మనిషిని మనిషిగా చూడని మతాలదేమున్నది గొప్ప. నేను జంతువయ్యి జన్మించిన ఈ జగమే నా కాళ్ళు మొక్కును. నేను బండరాయినైనా భగవంతుడాని పూజిద్దురు. భారతదేశంలో మనువాదం అంతులేని కులగజ్జిమయం. చెదలుకు పుట్టిన పుట్టకు పూజలు, నేల పాలాయ పాలదారలు. ఆవు మూత్రమే అమృతం అంటూ ఉచ్చకు దోసిలి జాపే కొందరు. మైల బట్టిన జాతులు నీటిని ముట్టినా పాపమేనని కర్కశంగా నరికి సంపుతూ కత్తుల దాహం తీర్చుతున్నారు. చాలా అంటే మనకి అర్థం కానటువంటి మంత్రాన్ని ఎత్తుకున్నారు. ఈ దేశం మాసులు ఎవరైనా సెంటిమెంటల్ ఫూల్స్, వాళ్ళ ఎమోషనల్ పట్టుకోగలిగి మనువాదులు అనేటోళ్ళు. ఆ ఎమోషనల్ నుంచి నువ్వు పోతావా అంటే పోవు, ఎట్టి పరిస్థితిలో పోవు. వాళ్ళ అంచనాలు, వాళ్ళ ఎత్తుగడలు. ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఈ మనువాదులకు ఈయన ఒక వెపన్లాగా పనిచేస్తున్నాడు మందకృష్ణ మాదిగ అనేటువంటి చర్చ మాట్లాడుతున్నప్పుడు మాదిగలతో ఏమవుతుందని అడుగుతున్నాను నేను. మీరు అదే ఆ స్టాండ్ మీదనే ఉన్నారు. ఏమవుతుంది అంటున్నా. మీకంటే అధిక శానంలో బీసీలు ఉన్నారు, ఏం చేయగలుగుతారు అంటున్నా. అవును కదమ్మా. మీ తర్వాత ఎస్టీలో లేకపోతే మైనార్టీలో ఎవరో ఉన్నారు. మీరే అంటారు కదా సభలు పెట్టి పిసికితే పిడికడి శాతం లేరు అగ్రవర్ణాలని. మరి పిసికితే పిడికడి శాతం లేనటువంటి అగ్రవర్ణాల మీద మీరు ఏం చేయలేకపోతారు ఎందుకని? ఈ బహుజనవాదం కావాలి లేకపోతే మహాజన రాజ్యం కావాలి ఇవన్నీ మాట్లాడుతారు కదా. ఎవరి కులం ఆనికే ఉన్నప్పుడు అది బహుజనవాదం ఎట్లయితుంది? బరిబత్తల వాదం అవుతుంది. కానీ నీ పంచాయతీ ఇప్పుడు మాలమాదిగులకే పడదాయి, బహుజన రాజ్యం ఎట్లా వస్తుందా? ఇది ఒకటి అయిందన్న అలుసు కూడా అయింది. ఒక మాట ఏంటంటే అగ్రవర్ణాలు నవ్వుకుంటున్నారు చూసి. ఇప్పుడు మేమేమో ఏమన్నా అంటే అగ్రవర్ణాలు మమ్మల్ని అన్నారని కేసులు చట్టాలు అన్ని తెచ్చి లోపల వేస్తారు. ఇప్పుడు వాళ్ళే రోడ్డున పడ్డారు, ఇంట్లో తెంపుకోవాల్సిన పంచాయతీ వాళ్ళు కొట్టుకుంటున్నారు. మాల అంటే మాదిగకు పడతలేదు, మాదిగంటే మాలకు పడతలేదు అనే ఒక మీ మాదిగల యుద్ధంగా మాత్రమే ఇది బయటికి పోట్రే అవుతున్నది తప్ప ఇది హక్కులు, సామాజిక న్యాయం, సమవాటా కోసం కొట్లాడుకునే కొట్లాట లెక్క పోట్రే అవుతలేదన్న. ఇది అయితలేదా, చేస్తలేరా? ఇందులో రాజకీయ శక్తులు కూడా ఇన్వాల్వ్ అయిపోయి చూస్తున్నాం కదా రోజు. పేపర్ స్టేట్మెంట్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, టీవీ కావచ్చు, సభలు కావచ్చు, ఇందులో రాజకీయాలు కూడా ఇంక్లూడింగ్ రాజకీయాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇంత ఉవ్వెత్తున ఇప్పుడు ఏ రాష్ట్రంలో జరుగుతలేదు ఇంత పెద్ద పంచాయతీ? అవునన్నా, ఏ రాష్ట్రంలో జరుగుతాయి? 29 రాష్ట్రాలు కదా దేశంలో. మరి ఎందుకు తెలంగాణలో జరుగుతున్నాయి? ముమ్మాటికి రేవంత్ రెడ్డి ఉన్నాడు దీంట్లో ముమ్మాటికి రేవంత్ రెడ్డి ఉన్నాడు. బీజేపీ గవర్నమెంట్లో భాగమైనటువంటి
ప్రభుత్వం వాళ్ళది ఉన్నది కాబట్టి చెప్తున్నట్ల సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత అది పక్కకు తప్పుకుంటుంది. బీజేపీ పార్టీ ఇప్పుడు వచ్చి మందకృష్ణతో డప్పుకోవడం అంటే కొడతదా? కొట్టదు కదా, అవునా కదా? కానీ వివేక్ వెంకటస్వామి మాలలు పెట్టే సభలకు మాత్రం ఇండైరెక్ట్ గా డప్పు కొడతానే ఉండేవారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎవరికి ఇవ్వడం పెట్టున్నట్టు మనువాదులని మాట్లాడతా నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ కాదా? రాహుల్ గాంధీ ఎవరు? మీ రేవంత్ రెడ్డి కాదు అగ్రవర్ణుడు? ఎట్లా కాడు నాకు అర్థం కాదు. సోయి ఉండాలి కదా. మా కాంగ్రెస్ పార్టీ మాలల కాంగ్రెస్ అంటారు. ఇక విచిత్రం ఏంటంటమ్మా, నువ్వు గద్దరని ఉన్నాడు, మాలల కోసం తుపాకీ పట్టుకోలే, మాదిగల కోసం తుపాకీ పట్టుకోలే. సబ్బండ కులాలకు ఇక్కడ సమానత్వం ఉండాలి, ప్రజాస్వామ్యం అన్ని ఇళ్లలో ఉండాలి, అన్ని గడపలలో ఉండాలి, స్వేచ్ఛ అనేది దొరుకుతుంది, శ్రమ అనేది సమఫలంగా నడవాలి అనేటువంటి ఉద్యమాలు చేసిండు ఆయన. ఆయనను పట్టుకొచ్చి మా మాల గద్దరు, మా మాల వీరుడు, అరే క్రెడిట్ యావత్తు ప్రపంచమే ఆయన పాటని నెత్తిలెత్తుకొని మోసింది. ఇరుముడు కట్టుకొని తిరుగుతుంది. అలేకూరి ప్రసాద్ అనేట ఆయన ఇంగ్లీష్ ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడంలో ఇండియాలో నెంబర్ 2 వ్యక్తి ఆయనని తీసుకొచ్చి మా మాల ఆయన కులానికి అంటగట్టకూరు, దండం పెడతాం మీకు, వాళ్ళు చాలా గొప్ప. మిగతా వాళ్ళు దూరం అయిపోతారండి. ఇప్పుడు అంబేద్కర్ అనగానే ఆయన కాదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. మనకి విషయం తెలుసా, రెడ్డిలు కావచ్చు, వెలమలు కావచ్చు, నాయుడ్స్ కావచ్చు, బ్రాహ్మణ్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఈ మాదిగల దాంట్లో ఉన్నటువంటి ఇంకొన్ని కులాలు కావచ్చు, అంబేద్కర్ అంటే మాదిగోళ్ళదో మాలోళ్ళదో బట్ మనది కాదు అనేటువంటి స్టాటస్ ని ప్లే చేసి మాల మాదిగోళ్ళు కలిసి జేబీఎం అంటే కథం వీళ్ళు దళిత సామాజిక అయిపోయింది. ఇంకా ఆయన బీసీ కాదు నా ఓసీ కాదు ఎవరికి అక్కర్లేదు. జేబీఎం అంటే కథం నీ పని అయిపోయినట్టే నేను ఆ కోణంలో చూసేస్తాను. అవును, ఇటు దళితుడు మొత్తం మీదనైతే దళితుడు అనేటువంటి కోణం. రెండోటీలు చేసింది కూడా మాల మాదిగలే. మళ్ళీ మాదిగలు కూడా తక్కువ శాతం, మాలలో ఎక్కువ చేసిరు. మా అంబేద్కర్ అంటే మాలోడు మావోడని. ఆయన ఎక్కడనో మహారాష్ట్రంలో మగారు కదా, ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రం ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి మాదిగలు మా చెన్నైలో వేరే ఊరు, ఇంకో రాష్ట్రానికి పోతే వేరే ఉన్నారు, ఇంకో రాష్ట్రానికి పోతే వేరే. ఒక ఆడ బీసీ అయినోడు ఇక్కడ రెడ్డి అయ్యిండు, నిజం. ఓ రాష్ట్రంలో బీసీ అయినోడు ఇక్కడ రెడ్డి అయ్యిండు, ఇక్కడ రెడ్డి అయినోడు ఆడ బీసీ అయ్యిండు. ఎట్లా చేద్దాం? మీరు దీన్ని ఎట్లా ఇంక్లూడింగ్ మీ దాంట్లో కలుపుకుంటారు? కాదన్నా, ఇప్పుడు అంబేద్కరే ఉన్నాడు అనుకుందాం కాసేపు. ఆయన ఏ సామాజిక న్యాయం ఒక వర్గం అంతా అంటరాంతనానికి గురవుతుందని మాదిగా అనుకోలే. ఆయన ఎవరైతే అంటరాంతనానికి గురవుతున్నారో, ఎవరైతే ఆర్థికంగా విద్యాపరంగా వెలివేయబడుతున్నారో వాళ్ళ కోసం ఇంత కొట్లాడిండు. ఇప్పుడు అంబేద్కర్ ఉంటే ఎగ్జాక్ట్ లేని ఫీలింగ్ ఏముండేదన్నా? నేను ఈ రాజ్యాంగం ఎంత తొందరగా తగలబెడితే అంత బాగుండు అని అనుకున్నాను. నాకు ఈ విషయం ఎందుకు అని అంటే నేను ఒకటి చెప్తామా, ఇక్కడ సంపద అనేది కొంతమంది దగ్గరనే ఉన్నది. ఈ దేశంలో ఆధిపత్యం అనేది ఉన్నది. ఇక్కడ కులం అనేది నిర్మాణమైంది, మతం అనేది నిర్మాణమైంది. ఈ అన్నిటి నుంచి విముక్తి పొందాలి ప్రజలు అనుకున్నప్పుడు చట్టాల వారిగా ఎంతో కొంత వీళ్ళకు అప్పజెప్పగలిగితే, వాళ్ళకు రైట్స్ ఇప్పించగలిగితే, వీళ్ళు కొంచెం చదువుకోను లేకపోతే రాజకీయంగా ఏదో రకంగా కొంచెం వీళ్ళు కూడా మనుషుల్లాగా బతికేటువంటి వాతావరణాన్ని ఆయన వెతికిండు ఆ టైంలో. కానీ వీళ్ళు దాన్నే ఆశ్రయ చేసుకొని వీళ్ళ కులం మీద వీళ్ళే కొట్టుకొని, వీళ్ళ మతం మీద వీళ్ళే కొట్టుకొని, వీళ్ళ మీద వీళ్ళే దుమ్ము పోసుకొని, నిజంగా ఆయన బతుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకుంటే రాజ్యాంగం తగలబెట్టు. ఎందుకు అనంటే మా అంబేద్కర్ అంటే మా మాల ఆయన అని చెప్పి మాట్లాడేటువంటి మాలలు మరి ఆయన సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వద్దురా ఈ రాజ్యాంగం తగలబెట్టుగా రాసిన ఆయన ఉంచే. అంబేద్కర్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నది ఎవరు? సమన్యాయం అంటే అంబేద్కర్, సామాజిక న్యాయం అంటే అంబేద్కర్. సమన్యాయం సామాజిక న్యాయంలో భాగమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ ఉద్యమమే కదా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేటువంటి 59 కులాల ఉద్యమం. ఇన్నేళ్ళు పట్టుటకి ఎవరి రీజన్ అన్న? 27 ఏళ్ల నుంచి 30 ఏళ్ల కాలం ఒక యుద్ధమే జరుగుతున్నది. బయట వాళ్ళు ఎవరు ఆపుతలేరు. వీళ్ళనే మనవాదులు అగ్రకుల వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతలేరు, చూస్తున్నారు దూరం నుంచి అంతే సాక్షిభూతంగా. ఎందుకు ఆగింది ఇన్ని రోజులు? అంటే ఈ దేశంలో నేను కొన్ని చెప్తా, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటే ఆ కోణంలో మనం మాట్లాడుకోగలిగితే మాలలలో ఉన్నటువంటి సంపన్నులు కావచ్చు, మాలలలో ఉన్నటువంటి హయ్యర్ అఫీషియల్స్ వాళ్ళు కావచ్చు, అందులో ఉన్నటువంటి సంపన్నులు దీన్ని ఆపే ప్రయత్నం చేశారు. కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే మందకృష్ణ మాదిగన్న సమాజంలో ఉన్నాడు, సమాజం కోసం ఉన్నాడు, సకల కులాల కోసం నిలబడ్డాడు. కానీ ఈ సంపన్న మాలలో మాత్రం దీన్ని ఎట్లా ఆపాలనే అటువంటి ప్రయత్నంలో ఎకనామికల్ కావచ్చు, లేకపోతే విద్యగా అంటే చట్టాల పరంగా కావచ్చు, ఇట్లా ఆపే అటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని ఆపుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా. ఇప్పుడు ఇంత స్థాయికి వెళ్ళిపోయింది కదన్న. ఇప్పుడు కూడా మొన్న మాలల సింహగర్జనలో కూడా వాళ్ళు వరుసగా ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పటికే మేము జరగనియ్యం,
మా ప్రాణం ఉండగా ఎస్సీ వర్గీకరణ జరగనీయమంటున్నారు. వాళ్ళు జరగనీయమని పట్టుకుని కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జరుగుతారు మందకృష్ణ మాదిగ అన్న వాళ్ళు ఇటు దిక్కున్న వాళ్ళు అంటున్నారు. జరగనీయం అనడానికి వాళ్ళు అంత నమ్మకంగా ఎట్లా చెప్తున్నారు? హేతుబద్ధత ఏముంటుంది? అంటే నేనేమంటున్నానంటే మాదిగ ఉపకులాలు మాల ఉపకులాల మధ్యలో జరుగుతున్నటువంటి కొట్లాటలు సుప్రీంకోర్టు రాష్ట్రాల వారిగా చేసుకోవాలని ఇచ్చినటువంటి స్టే చేసుకోవచ్చు అనే కదా ఇచ్చింది. పరిశీలించురని ఏమి ఇలా చేసుకోవచ్చు, మీరు మీ రాష్ట్రాల వారికి చూసుకోర్రి. కాబట్టి ఏమిటంటే ఒకసారి సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చి పక్కకు తీసుకుంది అని అంటే ఇవ్వడమే తప్పు అనుకున్నప్పుడు ఇవ్వడమే తప్పు. ఇచ్చిరంటే అది కరెక్ట్, అది న్యాయబద్ధమైందని అనిపించింది కాబట్టి ఇచ్చి రిటర్న్ తీసుకుంటారంటే తప్పే. గతంలో ఇచ్చిర్రు రిటర్న్ తీసుకోరు తప్పే. మరి అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగం తప్ప, మన ఇట్లా మాట్లాడే ఇంకోలాగా మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడున్న రాజ్యాంగం తప్ప, అప్పుడున్నటువంటి జడ్జి తప్ప, అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు తప్ప, మరి అప్పుడు ఉన్నటువంటి మాదిగల తప్ప, మాదిగ ఉపకులాల తప్ప, మరి అప్పుడు మాలలు నిద్రపోయుర్రా, ఇట్లా మాట్లాడి కూడా చాలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టే ఆర్డర్ వెనకకి తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే దానికి పూర్తి స్థాయిలో అది రిటర్న్ తీసుకుంటే రాజ్యాంగాన్ని తగలబెట్టినట్టే లెక్క. అంబేద్కర్ గారిని వర్గీకరణని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టే ఆర్డర్ వెనకకి తీసుకొని రాష్ట్రాల వారిగా ఇది చేయకపోతే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని, ఆయన ఆశయాన్ని నిలువున దహనం చేసినట్టే లెక్క. అండ్ ఇంకొక వాదన కూడా ఉందన్న, రిజర్వేషన్ల వల్ల నిజంగా మంచి జరిగితే 70 ఏళ్ళ కాలంలో పేదోళ్ళనే ఉన్నారు, అంటరాంతనం కూడా ఇంకా ఉన్నది, మమ్మల్ని ఇళ్లలోకి రాణిస్తలేరు, ఇల్లు కిరాయికి ఇస్తలేరు అనే వాదన మాదిగలు ఇద్దరి నుంచి వినిపిస్తుంది. అట్లాంటప్పుడు ఇంక ఈ రిజర్వేషన్లు ఉండే లాభం, అసలు ఒక దశలో రిజర్వేషన్లు తీపిస్తే మంచిదనే వాదన కూడా కొంతమంది ఇదే దళిత సామాజిక వర్గంలో ఉన్న మేధావులు రిజర్వేషన్ల వల్ల దానివల్లే మంచి జరుగుతుంది, ఇప్పటికి జరగాలి కదా అంటున్నారు. దీని పరిణామం ఎక్కడికి వెళ్తుంది? కొంతమంది అంటే దళిత నాయకులు కావచ్చు, దళిత నాయకులు కడుపు నిన్నోడు వేరేలాగానే మాట్లాడతాడు కదా. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అందరి చేతుల్లో లేదురా నాయన, అందుకే రిజర్వేషన్లు నిర్మాణమైనవి. మరి ఆ మేధావులకు గిద్దరణ సోయుడారుగా. ఇప్పుడు న్యాయం అనేది అందరి చేతిలో ఉంటే రిజర్వేషన్ అవసరం లేదురా. సింపుల్ రా, ఎవరిని వాటా వాడు తిందాం అంటున్నాం. నువ్వు 10% ఉంటే 6% తింటున్నావు, 90% ఉన్న పరిస్థితి ఏంది? 30 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి లొల్లి ఇదే. దీన్ని ఏబిసిడి వర్గీకరణ జరిగితే రిజర్వేషన్లు ఎవరు వాళ్ళు తీసుకుంటే మాదిగలు విడిపోయినట్లు ఏం కాదు కదమ్మా. కానీ ఇప్పుడు విడిపోయినట్టే అనే ఫీలింగ్, విడిపోతా అన్న కొట్లాటే కనబడుతుందన్న. అది తెర మీదకి తీసుకొస్తున్నారు అంతే. మాట్లాడడానికి ఒక పదం కావాలి కాబట్టి ఆ పదాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. లేదు అంటే మాదిగలు మనవాదులు, వీళ్ళకంటే మొదలే క్లియర్గా మందకృష్ణ మాదిగ అన్న క్లియర్గా చెప్పిండు, మాలలు అనేటోళ్ళు మనవాదులు నాయన. వీళ్ళు ఎందుకు మనవాదులు అంటే సామాజిక న్యాయానికి అడ్డుపడతాడు ఎవడైనా సరే మనవాదే అని చెప్పి మాట్లాడిండు ఆయన. వర్గీకరణ న్యాయబద్ధమే కానప్పుడు సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఎందుకు ఇచ్చింది? సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందంటేనే రాజ్యాంగబద్ధంగా ఒప్పుకుంటున్నట్లు లెక్క. అంటే కాదన్న, ఇక్కడ మరీ డిబేట్ చేసినట్టు మాట్లాడుతున్నారా మందకృష్ణ గారు కూడా? అంటే ఇప్పుడు మాలల్లో ఎవరు వ్యతిరేకిస్తున్నారు? వ్యతిరేకించే వాళ్ళని మనవాదులు అంటే ఓకే, కానీ మాలలందరూ మనవాదులే, తాచుపాము కనబడ్డ వదిలిపెట్టుండి కానీ మాలలు కనిపిస్తే వదిలిపెట్టద్దనే స్టేట్మెంట్ మొన్న ఇచ్చింది. అది చాలా కాంట్రవర్సీ. అంటే ఇక వాళ్ళు మొత్తానికి ఇక దూరం పెట్టుడు అంటే ఇంకా దూరం పెట్టుకున్నట్టు సై అంటే సై అన్నట్టే అయింది కదా అదంతా. నేనేమంటారా, ఫస్ట్ వర్గీకరణ జరిగితే కానీ వీళ్ళు కలిసి ఉంటారా ఇంకేమైనా అవుతుంది అనేది తెలుస్తుంది. ఫస్ట్ ఇది తేలాలి. ఇది తేలిన తర్వాత 30 ఏళ్ళ సరిగా తేలితలేదు, ఇది తేలాల్సిందే. ఇప్పుడు అదంతా ఎందుకమ్మా, ఇది తేలక ముందుకి 30 ఏళ్ల సంది కూడా ఎంతో మంది మాదిగలను చేసుకోరు, మాదిగలు మాలలను చేసుకోరు. ఇప్పటికి ఎవరిళ్ళ కోల్పోతలేరు, ఇప్పటికీ ఒకరిళ్ళ కోల్పోతలేరు క్లియర్గా. అంటే ఇంత వివక్షత ఉన్నది వీళ్ళ మధ్యలోని. అగ్రవర్ణాలు మీ మీద ఉంచడం తప్పెట్లయితుంది? చాలా మంది వాదన అదే, మమ్మల్ని అంటే తప్పెట్లయితుంది అంటున్నాడు. కేసు పెడతారు, మరి వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? నేను అందుకే క్లియర్గా చెప్తున్నా, మీకే పడనప్పుడు కింది స్థాయి కులాలు అన్నీ, ఒక్క మాదిగాని కాదు, కింది స్థాయి కులాలు మీకు మీరే అనుకుంటే అగ్రవర్ణాలు మీ మీద ఊవిచ్చుడు తప్పెట్లయితుంది. అంతే కదమ్మా. మీరు ఇప్పుడు ఇందాక మీరు అన్నారు, ఏదో ఇంట్లో కూర్చొని నిమ్మలంగా భార్య భర్తల పంచాయతీ లెక్క, అన్నదమ్ముల పంచాయతీ లెక్క, కుటుంబ పంచాయతీ లెక్క నిమ్మలంగా యువందాడు తీసుకొని నిమ్మలంగా ఉండక ఈ రోడ్డు మీదకి వచ్చి వీడిని ఆడానా వాడిని నీడానా రోడ్డుకి ఎక్కింది పంచాయతీ. ఇప్పుడు నాలాంటి అటువంటి సుఖరామ నరసయ్య లాంటి జెన్యున్గా మాట్లాడేటువంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతూ కూడా మాల కులం పిల్లని చేసుకున్నావు, మాల తిండి తింటున్నావు, మీ భార్యతో విభజన కోరుకుంటావా? ఏ మాటలు ఇవి? ఏమన్నా సోయి ఉండాలి, చదువుకున్నారు, మళ్ళీ కామన్ సెన్స్ ఉండాలి. ఇది అనొచ్చా అనరాదా అని. చదువుకొని సంపన్నులు అయినంత మాత్రాన మేధావులు అవుతారా? చదువు వచ్చినోడల్లా మేధావేనారా?
నేనేమంటున్నా అంటే అంతగానం మీద కూడా రారి నేను మాట్లాడతా, సామాజికంగానే మాట్లాడుకుందాం, క్రమబద్ధంగానే మాట్లాడుకుందాం. ఒక కుటుంబం విషయానికి మన పోనీకి లేదు. అవును, వ్యక్తిని వ్యక్తిగా, వ్యక్తివాదనగా మాత్రమే చూడాలి. నా పాట మీద ఫైట్ చేయి, నా మీద ఫైట్ చేయి. ఇప్పుడు రోజు అబ్బా ఫోన్లు మాత్రం తట్టుకోలేకపోతున్నారా. ఫోన్ ఎత్తలేము, 2 ఫోన్లు ఆపెట్టిన నేను. అంటే మంచిగా బెదిరింపులా? వీళ్ళు మాల సోదరులే. అలా నువ్వు ఎట్లా రాసిన నీ సంగతి చూస్తాను, బయట ఎట్లా తిరుగుతావు చూస్తా. సరేరా నాయన దొరికినప్పుడు చూసుకుందా అంటే నేనేమన్నా. మరి మీరు కూడా 10 మందిని ఎంటేసుకుని తిరగకుండా ఒకరిద్దరు కలిసి రావట్లేదు. మీరు ఏమైంది రా, ముట్టుకుంటే తెలుస్తుంది వాళ్ళకు కూడా, నీతికి ముట్టుకుంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు నేనేమంటే నా తలుపు దాకొట్టి నా తలుపు ముట్టుకున్నప్పుడు నిన్ను తంతే తప్పేం కాదు. నువ్వు ముట్టుకొని చూడు, నువ్వు కొట్టాలని నువ్వు వస్తే నేను సభ్య చూపిస్తా, క్లియర్గా ఓపెన్గా చెప్తాను అనమాట. నువ్వు పుసుక్కున ఏదన్నా చేయాలని అనిపిస్తే నేను చేసి చూపిస్తా. ఎందుకు అని అంటే నేనేంది, నా గట్స్ ఏంది, నా బలుపు ఏంది అనేది నా పాటలు చూస్తే తెలుస్తుంది క్లియర్గా. అవును, ఎక్కడ ఫిల్టర్ ఉండదు పాటకు, డిప్లొమసీ ఉండదు పాటలో క్లియర్గా. నువ్వు ఎంత పెద్ద గన్ షాట్ అంటే గన్ షాట్ రాసేస్తా, గన్ షాట్లో వాడేస్తా. అసలు నలుగురు వస్తే ఊకుంటా. విన్ని నాకే మొహమాటమే లేదేంది నాకు అనిపించింది ఒక క్షణం. నిర్మొహమాటం అంటారు చూడండి, అంటే ఆ రోజు సభకు పోవడం నిర్మొహమాటంగా వేరు, బయటకు వచ్చి అరే నిన్ననే వేయడం కదా ఆవుదామని ఎవరైనా కొంచెం ఆరాలో ఉంటారు 1-2 రోజులు. తెల్లారొచ్చే వద్దంటే వద్దు మళ్ళీ. అంతే కదా, పాట కూడా అంతే, ఎక్కడ మొహమాటం. సమస్య న్యాయబద్ధమైనప్పుడు మనం ఫైట్ చేయాలి, మొక్కనికి లేదు. ఇప్పుడు మాట్లాడే సందర్భం కాదు కాబట్టి మాట్లాడతలేదు. అవును, మీ క్యారెక్టర్ ని బిల్డ్ చేస్తే ఇవన్నీ సంఘటనలు. ఆ రోజు కూడా నేనేమంటే నేను ఇక్కడ జరుగుతున్నటువంటి వర్గీకరణ కాదు వ్యతిరేకించింది, మందకృష్ణ అన్న తీసుకున్న స్టాండ్ వ్యతిరేకించారు. అవును, ఎందుకనంటే బీజేపీ కోట్లేయం అనేది మరి కాళ్ళు మొక్కే ఉద్యమం 30 ఏళ్ల కిందనే చెప్తే ఇంతమంది చావపోదురు కదా. ఇప్పటికి 1000 కుటుంబాలు, జాతులు మొత్తం వేడికాడికి మంచిగా పరిశుభ్రంగా మంచిగా తయారవుతారు కదా, వాళ్ళకు కూడా మంచి మంచి జీవితాలు గడుపుతారు కదా. ఈ మొక్కేదేదో అప్పుడు మొక్కితే అయిపోవుగా, అడగొచ్చు కడుపులో పుట్టిన కొడుకుగా తండ్రి తప్పు చేసినప్పుడు. మీరు వ్యక్తుల్ని కాదు విధానాల్ని మాత్రమే ప్రశ్నిస్తారు. నీ ఉద్యమం న్యాయబద్ధమైంది కాబట్టి ఇప్పటిదాకా కొనసాగింది. నీ ఉద్యమం న్యాయబద్ధంది కాకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు నీతో 30 ఏళ్ళుగా నడిచిరారు, నీ ఉద్యమానికి మద్దతు చేయరు. ఎవరు? ఎస్టీలు, మైనార్టీలు, వీళ్ళందరూ ఢిల్లీలో నువ్వు ఎన్నిసార్లు సభలు పెడితే అన్నిసార్లు వీళ్ళు వచ్చి మద్దతుగా ఇది బీసీలలో ఉన్నది, ఇది జరగవలసిందే అని చెప్పి న్యాయబద్ధంగా కొట్లాడారు. ఆ రోజు మాలలకింత చైతన్యం వేడుద్రు. అప్పుడు అలాంటి తిన్నోడు తిన్నాడు వాళ్ళు మొత్తుకుంటారు, మేము తినుకుంటా పోతాం, తినుకుంటా మీరు అంతే. ఇప్పుడు ఒకరిద్దరు వాళ్ళు ఇల్లు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతారు తప్ప మందకృష్ణను చూసి కుల ఉద్యమాలన్నీ కూడా మందకృష్ణను చూసి నేర్చుకోవాల్సిందే ఈ విషయానికి వస్తే మాత్రం క్లియర్గా. కానీ ఇప్పుడు మందకృష్ణ ఈ మొత్తం ఎపిసోడ్కు విలన్ ఎవరు అంటే మందకృష్ణ, గీత గీసింది మందకృష్ణ, వేరు చేసింది మందకృష్ణ, రెచ్చగొడుతుంది మందకృష్ణ అని అన్ని వినిపిస్తున్నాయి కదన్న. అంటే న్యాయం మాట్లాడుతాడు, కొంత విడ్డూరంగా కనబడతాడు. నేనేమంటున్నా అంటే ఏదేమైనా సరే నేను జడ్జి అయినా నా పిల్లలకు కూడబెట్టాలనేటువంటి సిద్ధాంతంతో మోడీ కాళ్ళు పట్టుకునేము క్లియర్గా. నేను ఆ రోజు నా వ్యక్తిగత అంటే నేను ఉండవలసిన స్టాండ్లో నేను చెప్పిన, నేను ఈ రోజు కూడా ఒక మాదిగ బిడ్డగా మాట్లాడతలేను క్లియర్గా. పట్టుకుంటే ఒకవేళ ఆ టైప్లో పట్టుకున్నాడేమో, కానీ ఆయన స్వార్థ ప్రయోజనం కోసం కాదు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాల కోసం ఆ టైంలో ఆయన పట్టుకునేము. మేము అడిగినాం, ఒక మందకృష్ణ లాంటి గొప్ప నాయకుని పట్టుకొని ఆ స్థాయి పెద్ద లీడర్ని పట్టుకొని ఇంచుమించు నా సమకాలిక వయసు ఉండొచ్చు ఆయనకు బ్రదర్కు, నోటికి ఎంత వస్తుంది అంతే. అన్పార్లమెంట్ భాష ఎట్లా వాడతావు? లక్షల మంది వేదిక ముందు మీది మీకన్నా ఉండాలి కదా. మందకృష్ణను పట్టుకొని బూతు మాటలు మాట్లాడు, సౌట అనడం, ఇంకా రకరకాలుగా మాట్లాడడం ఏది? ఏది మీ విజ్ఞత? ఇది మీ ఇండ్లల్లో మీ బిడ్డల చర్చబడ్డప్పుడు, మీ ఇండ్ల మీద దాడులు జరిగినప్పుడు ఇదే మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం చేసింది. బీసీల బిడ్డల్ని చర్చినప్పుడు ఇదే మందకృష్ణ మీరు చేసిండు కదా. ఇదే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పోయింది కదా. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ ఉపకులాలను వేరు చేసి మందకృష్ణను వేరు చేసి మాట్లాడడానికి లేదు. ఆయన తప్పు చేసినంటే ఈ జాతుల మీద అన్నిటి మీద వేటు పడుతుంది. అందులో భాగంగా రోజు పాట రాసినాం, ఆయన మంచి చేసిండు అనుకో ఈ కులాలన్నీ బాగుపడతాయి. ఈ రెండుని ఒకే వేదిక మీద చూడాలి కాబట్టి నాలాంటి వాడు ఖచ్చితంగా రాస్తాం అంతే. ఇక భవిష్యత్తులో కూడా ఇట్లనే ఉంటుంది. నేనేమంటే నువ్వు ఆ కోణాన్ని మర్చిపోయి ఆయన కాలు పట్టుకుంటే నీకేమొచ్చే? నా తండ్రి కాబట్టి నాకు తలని వస్తుంది భయ్, నీకేమైంది? ఇంట్లో నేను ఏమన్నా అంట, నా ఇష్టం. ఇప్పుడు ఓపెన్ అంటారు ఇప్పటిదాకా అంటే నా ఇష్టం, నా తండ్రి నేనేమన్నా అనుకుంటే నీకేమైంది? నువ్వు నీ భయ్ అంటే ఎందుకు? మా పంచాయతీ మేము పడుతున్నాం వర్గీకరణ కోసం. మా అయ్య నానా తంటాలు పడుతున్నాడు భయ్.
ఆ వర్గీకరణ వల్ల నీకు వచ్చిన నష్టం మీద ఒక్కసారని చెప్పరా, నీ దండం పెడతాం అయ్యగాని ఒక్కసారని చెప్పు. అది చెప్పరే. మేము ఆ యోధులం ఈ యోధులం సింహాలం గిమ్మాలం. ఈ సింహాలు గిమ్మాలంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో నాకు అర్థమవుతలేదు. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో, ఆ హోంశాఖ లేదా ఏం చేస్తారేమో. జంతువులు అనేటివి అడవిలో ఫారెస్ట్లో ఉండాలి, లేకపోతే జూలో ఉండాలి. ఇప్పుడు నిన్న మొన్న అఘోరి అనేటామని బయటికి తీసుకొచ్చారు. నన్ను పిల్లగాడు అడిగిండు ఇంటర్వ్యూలో, అన్న అఘోరి వెనుక బీజేపీ ఉన్నట్టుంది అని. ఉందేమో మరి. లేదన్నా ఒక అఘోరి విషయానికి వస్తే మీరు ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడేది ఏముందా. మొత్తం ఆడజాతే అవమానించే విధంగా ఆమె బట్టలు లేకుండా బరివతల రోడ్ల మీదకి వచ్చి ఒక స్త్రీ తనం ఎట్టుతో చూపించుకుంటూ తిరుగుడు ఏం పద్ధతి అది. పోలీసు వాళ్ళకి ఏమైనా సిగ్గు ఉండాలి, లేకపోతే ప్రభుత్వానికి ఏమైనా సిగ్గు ఉండాలని అన్న. అంటే ఎక్కడ ఉండే మనిషి అక్కడనే ఉండాలి. అఘోరి పీనుగల విక్క తినేది మనుషుల మధ్యలో ఉండేదిరా. మళ్ళీ అది సాంప్రదాయం, హైందవ ధర్మం, దాన్ని విమర్శించొద్దు అని వాదన కూడా ఉంది కదా. అమ్మా అయ్యో నాయన, నేను ఏమంటున్నా, అదే సనాతనం అదే హైందవం ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఎన్ని విధ్వంసాలు సృష్టించినాయి అని అన్ని చూస్తూనే ఉన్నాం తల్లి. అవునా? మొన్నటి దాకా నేను అంబేద్కర్ వాదిని, నేను పెరియార్ వాదిని, నేను చెగువేర వాదిని, నేను భగత్ సింగ్ వాదిని, నేను కాన్షీరాము, నేను మాయావతి అన్ని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ ఏమైండు, బీజేపీ పార్టీకి పావుగా మారి మెట్లు కడుగుతుండు పోయి తిరుపతిలో. ఏమనాలిగా అంటే ఎవరు ఎప్పుడు ఎట్లుంటారు అనేది ఎవరు చెప్పలేము. అఘోరి విషయానికి వస్తే కూడా వాళ్ళు ఎక్కడ మరి హిమాలయాల్లో ఎక్కడ ఉంటారు, వాళ్ళు కాశీలో ఉంటారట. కొంచెం అటు ఉండాలి. ఈ ఊళ్ళో పోయి ఏముంది, ధర్మ పరిరక్షణ కోసం వస్తున్నా నేను, అదొక ఇప్పుడు కొడుతున్నారని వస్తున్నావు అని అంటున్నారు. ఇప్పుడు ఆ లొల్లి కూడా రా వేరే రాష్ట్రాలలో జరగదు, తెలంగాణలో జరుగుతుంది. పాడై ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడ అయితే ఈయనే కావాలన్నా. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి కాలయాపన చేసేటువంటి పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ చేసేటువంటి దిశగా ఏదో ఒక మూలం అయితే తెర మీదకి వస్తుంది. ఏందని తెలుస్తుంది. అయితే కొంతమంది మేధావులు బ్లైండ్ గా పోకుండా అనాలిసిస్ చేసిన వాళ్ళు మాత్రం ఇది అన్నారు, ఈ అఘోరి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే అనిపిస్తుందనే డౌట్ ను చాలా మంది వ్యక్తం చేశారు అన్న. ఏంది సడన్ గా వచ్చుడేంది, ఎన్నో ఏళ్ళ నుంచి దాడులు జరుగుతాయి, ఇప్పుడు దాడి జరిగిందని వచ్చుడేంది, అది ఇట్లా వచ్చుడేంది, ఇంత జరుగుతుంటే వాళ్ళు యాక్చువల్గా అఘోరీలు మనుషులు కనబడితే వెళ్ళిపోతారు, వాళ్ళు చూడని కూడా ఉండరు, బతిలాడినా కూడా ఉండరు చాలా మంది కాశీలో అక్కడ ఇక్కడ. ఇట్లా వచ్చుడేంది, ఇక్కడ పోరాటం చేసుడేంది, ఇదంతా దీని వెనక ఏమైనా నడుస్తుందా అనే డౌట్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పాలిటిక్స్ చేయిందమ్మా. చెప్తా, పేరు కూడా తొందరగా చెప్తా. మా ఛానల్లోనే ఫస్ట్ చెప్పాలి మీరు, నాకు చెప్పాలి. నాకు ఇప్పుడు అఘోరి ఉన్నటువంటి శ్రీనివాసం నాగరాజు పేరు ఉంది, శ్రీనివాసం. వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ ఊర్లో నాకు దోస్తులు. చెప్తాను, నేను తొందరగా చెప్తా. ఎందుకు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉందా కేంద్ర ప్రభుత్వం ఏముంది అని. ఇప్పుడు ఒక సమస్య వల్ల రాష్ట్రం అంతా సఫర్ అవుతుంది అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏ డిపార్ట్మెంట్ అయితే దానికి బాధ్యత వహించాలో అది ఫుల్ఫిల్గా వర్క్ చేయాలి. కానీ చేయకుండా ఈ జాతర చేసుడు నాకు అర్థం కాదు. నీ అమ్మ మా యూట్యూబ్ ఛానల్ అన్ని పట్టుకొని ఉరుకుతారు కుప్పల కుప్పలే. కూర్చున్నా, నిలబడ్డా, నడిపిన, కారు నడిపిన, దిగిన, ఏం పెంటరా నాయన. ఇక్కడ జీవితాలు ఆగమవుతున్నాయి. చాలా సమస్యలు కనబడవన్నా. హైడ్రా కూలిపోతే 2 రోజులు అటు ఇటు అన్నారు, వాళ్ళు బాధితులు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ తింటున్నారు. గాంధీ హాస్పిటల్లో మొన్న ఒక మా పోరగాని పైన చిన్న మర్డర్ అటెంప్ట్ జరిగింది. మా అక్క కొడుకే మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఆ పిల్లగాని మీద తీసుకొని పోతే ఆడ బెడ్ ఖాళీ లేదు. ఆ పిల్లగాని కింద వండబెట్టారు మేము పోయేసరికి. వాళ్ళ అమ్మ ఇట్లా గ్లూకోజ్ పట్టుకొని నిలబెట్టారు. ఇదే సినిమాలో చూస్తే చాలా ఎమోషనల్ సీన్ అవుతుంది. సేమ్ సీన్ కనుక సొంత మల్లుడు అబ్బాయి బయట పూర్గాలు ఎన్నో కూర్చున్న కాడే చిన్న విస్పైర్గా పాని కడుపులో ఇట్లా కత్తితో పొడిచిరు. దోస్తాన్లో పొడుచుకున్నారు. వాళ్ళు తీసుకుపోయి గాంధీ హాస్పిటల్ వేస్తే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అవకతవకలు, ఈ ప్రమాదకరమైనటువంటి ప్రభుత్వం ఇప్పుడు వాడు పుసుకుని చనిపోతే నువ్వు గాంధీ హాస్పిటల్కి పోయినా సరే, ఉస్మానియా హాస్పిటల్కి పోయినా సరే, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్ని అవుతున్నాయి అవన్నీ కూడా పూర్తిగా ఏమంటారు, ఎవరికి శ్రద్ధ లేదల్లా. అసలు మనిషి ప్రాణానికి విలువనే లేదురా. అల్లా కూడా ఐఆర్ అఫీషియల్ నాయకుడు ఫోన్ చేస్తేనే బెడ్ ఇస్తారు. ఆడ కూడా రికమెండేషన్ అయితే మరి ఈ రిజర్వేషన్లు లేకపోతే ఈ దళిత వాడలలో మనుషులు ఉండరు, పీనిగలే ఉంటాయి. ఇక దళిత వాడలలో పీనిగలే ఉంటాయి. కేవలం దళిత వాడలని కాదు, బలిసినటువంటి అంటే గొప్పగా చెప్పుకునేటువంటి అగ్రకులం అని మాట్లాడుకునేటువంటి బాబనుల దాంట్లో కూడా బతకలేని ప్లాట్ఫారం మీద అడక తినేటోళ్ళు ఉన్నారు. ఇట్లా అడక తినేటోళ్ళు మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చచ్చిపోయి ఉంటుంది, ఏముండదు. సిగ్నల్ పొంటి పీనిగల కుప్పలు ఉంటాయి. కానీ బాధ అయితే లేదన్న, అంటే మాకే బాధ అవుతుంది. అంబేద్కర్ దేనికి కొట్లాడిండు, ఇన్ని రిజర్వేషన్లు తెచ్చిండు, 70 ఏళ్ళ స్వతంత్రం అంటాం, ఫలాలు అంటాం, ఇంత చేస్తే మళ్ళీ కట్ చేసి తిరిగి రోడ్డు ఎక్కి మరి రిజర్వేషన్ల కోసం ఈ కొట్లాట ఎందుళ్ళు కావాలనుడు ఎందుళ్ళు వద్దనుడు ఏంది. ఇప్పుడు మీ కంచెంలో తిని నేను బిక్కుంటా లొల్లి, మీరే వీక్కొని తినబడుతుంది, నాకంటే కొట్లాడుకొని మీరే పడుచుకుంటుంటే
ఒక బాధ కూడా అవుతుందండి. ఇక చాలామంది ఇది కాంట్రవర్సీగా చూస్తున్నారా, టీఆర్పీగా చూస్తున్నారా, కానీ మానవత్వం ఉన్న వాళ్ళకు పెయిన్ అనిపిస్తుంది. ఏంది ఎప్పుడు ఒక అశాంతి, ఒక అలజడి, ఎందుకు ఒకరి సొమ్ము ఒకరు తినుడు, ఒకరి కంచెంలో అన్నాన్ని ఇంకోరు ఎందుకు కొట్టాలి, ఎవరి కంచెంలో మన ఎందుకు పోసుకుంటున్నాడు అని ఒక పెయిన్ అనిపిస్తలేదా మీకు? ఉంటుంది. నేను క్లియర్గా అదే చెప్తున్నా అమ్మా. నేను ఎప్పుడైనా రామ్ నరసాయి అనేటోడు సమన్వయం కోరుకుంటాడు. సమన్వయంలో భాగమే వాని వాటా వాడు తింటే నీకు వచ్చిన మంట ఏంది? ఎవరి వాటా వాడు తీసుకుంటే ఇక్కడ సినిమా లేదు. ఇప్పుడు మన వాటా వాడి కోసం 30 ఏళ్ల సందిగా వాళ్ళు కొట్లాడుతున్నారు. 30 ఏళ్ల సంది మీరు ఆపుతున్నారు కదా. ఇలా నిజంగానే మాల సామాజిక వర్గానికి చెందినటువంటి కొంత బడా నాయకులు ఎవరు బినాములు, ఎవరి చేతులు ఉన్నారు, ఎవరి పేరు మీద ఎవరి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎవరి దగ్గర ఇక్కడ బ్యాంకులు కాదమ్మా, బయట దేశాలలో ఉన్నటువంటి బ్యాంకులలో ఎవరెవరు ఖాతాలు ఉన్నాయి, ఎవరెవరి అకౌంట్లలో 8,000 కోట్ల డబ్బులు ఉన్నాయి. ఇవన్నీ రామ్ నరసాయి లాంటి వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే మీలాంటి చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, మన దోస్తులు చాలామంది ఉంటారు కదా, ఒక రాష్ట్రంలో ఉంటారు అనుకుంటే ఎట్లా, అన్ని రకాల ఫ్రెండ్స్ ఉంటారు నా దగ్గర. తొందరలో ఇది జరిగే పరిణామాల్లో చెప్తా, నేను అన్ని ఆధారాలతో సహా బయట పెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకు చేస్తానంటే వివేక్ వెంకటస్వామి కావాలని సభలు పెడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి సపోర్ట్ పలికినటువంటి మద్దతుగా మేమే మొదలు చేస్తామన్నటువంటి అధికార పార్టీ నుంచి వివేక్ వెంకటస్వామి ఎట్లా సభలు పెడుతున్నాడు? రేవంత్ రెడ్డికి ఉన్న బినామీలు ఎవరు? మాల మహానాడులో రేవంత్ రెడ్డికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరెవరైతే ఎవరికి బినాములు నేను ఆధారాలతో సహా చూపెడతాను. మీ ఛానల్ని చూపెడతాను. ఎందుకు నేను ఈ మాట వాళ్ళని ఎందుకు బయటికి గుంచుతా అంటున్నా అంటే ఆ నాయకత్వంలో భాగమై ఉండి, ఇంక్లూడింగ్ ఆ పార్టీకి అధికారంలో ఉన్నటువంటి పార్టీలో బడా నాయకులకు మీరు ఈ రోజు కాదు బినాములు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కాదు మీరు బినాములు, వాళ్ళు టీడీపీలో బీఆర్ఎస్లలో ఉన్నప్పటి సందే మీరు బినాములు. మీరు ఉద్యమాన్ని ఎట్ట నడిపారో కూడా మాకు ఎరికే. మాదిగా ఉపకులాలు చేస్తున్నటువంటి ఏబిసిడి వర్గీకరణకు 30 ఏళ్ళుగా దీన్ని ఎట్లా కొనసాగించుకొచ్చారో కూడా తెలుసు. మీరు ఏడ సభలు పెడితే ఎవరు పైసలు ఇచ్చారో తెలుసు, ఎవరు ఏడికెళ్ళి తెచ్చారో తెలుసు, దీని వెనక ఏ రాజకీయ నాయకులు ఉన్నారో కూడా తెలుసు. మాది న్యాయబద్ధమే కానప్పుడు సబ్బండ కులాలు పనిలేక ఒప్పుకుంటారా? సుప్రీంకోర్టు అల్టిమేట్ కదా, అంతే కదా. దాని నుంచి ఏముంటది? నువ్వు సుప్రీంకోర్టు తీర్పును కూడా వ్యతిరేకిస్తున్నావు అంటే అంబేద్కర్ని తగలబెడుతున్నట్లు లెక్క, రాజ్యాంగాన్ని చింపి బూడిదే చేస్తున్నట్లు లెక్క. కామన్ సెన్స్ ఉండాలి కదా. అంటే చదువుకున్నావు అని మాట్లాడతా, మీరు ఏం చదువుకున్నారు నాకు అర్థం కాదు. సంస్కారమో మంచితనమో మానవత్వమో లేని చదువులు లేకుంటేందన్నది. నీకు సంస్కారం లేనప్పుడు నువ్వు ఎంత డిగ్రీలు పీజీలు ఏం చేసినా వస్తుందేరా. ఇవాళ నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడం కూడా అన్న, నేను ఆడియన్స్కి ఒక క్లారిటీ ఇవ్వాలంటే ఇది మీరు మాదిగా మాల, మీరు అసలు హిందువా, ఇదంతా మాకు సంబంధం లేదు. మాదిగలకు న్యాయం అని వాళ్ళు వాదించుకుంటున్నారు. రేపు మాల నుంచి కూడా ఒక రిప్రజెంట్ వస్తే మేము క్వశ్చన్ చేస్తాం. కానీ ఎదురుగా ఎవరున్నా మేము వ్యతిరేక వాదనే ఎంచుకొని మీ నుంచి నిజాలు రాబట్టుడు ఒకటి ఉంటుంది. కానీ నేను ఇక్కడ అన్నిటికి అతీతంగా ఒక మనిషితనాన్ని రిప్రజెంట్ చేసే, ఒక మానవత్వాన్ని, ప్రజల శ్రేయస్సుని రిప్రజెంట్ చేసే వ్యక్తిగా మాత్రమే సుఖరామ్ నరసాయి కావాలనుకున్నాను నేను. ఇవాళ మీరు మాదిగ తరపాన్ని నేను పిలవాలి, దానికి కూడా ఒక రీజన్ ఉంది. మీ గురించి దూరం నుంచి చూసి మీ పాటలు విని మంచులు అనుకుంటారని నాకు చాలా దగ్గర నుంచి నేను చూసిన. ఒక పాట రాస్తే పాడమంటే 50,000 లక్ష అంటే చిన్న ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు అడుగుతారు. మీకున్న ఫాలోయింగ్ సుఖరామ్ నరసాయి హ్యాష్ట్యాగ్ కొడితే లక్షల్లో వ్యూస్ వస్తాయి. నేను సాక్ష్యం గనక నేను ఒక పాట అంటే లిరిక్ పంపిస్తే ఇది ప్రజల కోసం పాట, ప్రజలకు మంచి కోసం పాట అని మీరే పైసలు ఖర్చు పెట్టుకొని, మీరే కారు వేసుకొని, డీజిల్ వేసుకొని, ₹1 తీసుకోకుండా చెల్లి నువ్వు అందరి కోసం రాస్తున్నావు, మరి ఎట్లా పైసలు పెట్టుకుంటున్నావు, జాగ్రత్త అని నాకు ఇంకా జాగ్రత్తలు చెప్పి, కేవలం అందులో ఏమి లేదు, ప్రజలకు మంచి చేసే సబ్జెక్ట్ ఉందని ఖర్చు పెట్టుకుని వచ్చి పాట పాడిపోయిన మనిషి. అంటే కొంతమంది బయటికి చాలా విలువలు, ధర్మం, పోరాటం అన్నీ చెప్తారు, లోపల వేరే ఉంటుంది. మీరు ఇన్ అండ్ అవుట్ ఓన్లీ ప్రజల కోసం పుట్టారు, ప్రజల కోసం చస్తారు. ఆ రోజు నాకు అది అర్థమైంది. మీరు ప్రజల మనిషి, అందుకే ఫిల్టర్ ఉండదు. ఇవాళ నేను మిమ్మల్ని చెప్తున్నా, మనిషితనానికి రిప్రజెంట్గా మాత్రమే మిమ్మల్ని పిలుచుకున్నా నేను. మీ వాదనలో నిజం ఉంటుంది, మీ బాధలో నిజం ఉంటుంది, మీ నొప్పిలో నిజం ఉంటుంది, దాని వెనక ఏదో సామాజిక శ్రేయస్సు దాగుంటుందని బలంగా నమ్మే చాలా మందిలో నేను ఒకదాన్ని అన్న. అందుకే నేను ఇప్పుడు కూడా మిమ్మల్ని మాదిగా రిప్రజెంట్గా చూస్తలేను నేను. చూడప్పటికీ అంటే మనలో చూసే ప్రేక్షకులకు కూడా నేను ఒక మాదిగాను లేకపోతే మాలను నేను ఏ రోజు కూడా పని చేయను. ఎందుకనంటే సమాజం బాగుండాలి, సమాజ నిర్మాణం జరగాలి, సకల కులాలు హాయిగా జీవించేటువంటి, వ్యత్యాసాలు లేనటువంటి రాజ్యం నిర్మాణం కావాలనేటువంటి దిశగా పనిచేస్తాయి. ఎందుకు అనంటే కులాలే కావాలి, మతాలే కావాలనుకుంటే నేను పుట్టిందో గర్భం, పెరిగిందో గర్భం, నిలబడ్డదో గర్భం, రేపు పోయేది ఇంకో గర్భం. ఫైనల్గా
నేను ఏ మట్టి మీద అయితే తిరుగుతున్నానో అదే మట్టి రేపు నన్ను తినేసేయాలి కదమ్మా. అవును. జరిగితే ఈ భూమి మీద భూమి కోసం జరగాలి, పూర్వం కులాల కోసం మతాల కోసం జరగాల్సినటువంటి అవసరం. భూబకాసురులు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నాం మనం. చాలా విచిత్రం అనిపిస్తుంది. మార్క్స్ అంటాడు, పెట్టుబడిదారి వ్యవస్థ ఖండాలను తొలుసుకుపోతుంటది. ప్రమాణం ఇవ్వడం అంటే పానం ఇవ్వడం అంటే ప్రమాణం చేసినంత సుతారం కాదా. నిజం. మీరు మీ వాట్సాప్ డిస్క్రిప్షన్ ఒకటి ఉంటుంది, ప్రశ్నించడం అంటే సావుతో సంసారం చేసుడే అని. కానీ మీరు సావుతోటే సంసారం చేస్తున్నారు, చేస్తా డిసైడ్ అయిపోయారు పక్కన సావును పెట్టుకొని. అంటే నేను ఒక్కటి చెప్తామా, నేను మనుషుల కోసం మాత్రమే కొట్లాడతా. అది న్యాయం అనిపిస్తేనే కొట్లాడతా. ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు ఎక్కడ నుంచి ఉన్నా, వాళ్ళు ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా, ఏ గతిలో ఉన్నా, వాళ్లకు నా నుంచి అన్న నువ్వు ఇది ఖచ్చితంగా రాయాలి అని మీ దృష్టికి తీసుకొచ్చినా, మీ ఛానల్కి దృష్టికి తీసుకొచ్చినా, నయా పైసా ఖర్చు లేకుండా వచ్చి రామ్ నరసింహ పాడిపోతాడు, రాసిపోతాడు, దాంట్లో డౌటే లేదు. అది ప్రజలది అయితేనే క్లియర్గా, అది ఎంత పెద్ద సమస్య కాదు. ఎవరి మీద రాయమన్నా రాస్తాను. నిజం అనుకున్నప్పుడు నిజం ముంగల నిలబడేటోడు ఎవడు? ఈ పూటకు నేను నిజం మీద నిలబడితే నేను కనుమరుగు అవుతుండొచ్చు, నేను భూమి మీద లేకుండా అయిపోతుండొచ్చు, కానీ నిజాన్ని ఎవడు ఆపుతాడు? నాకు ఇంకొక డౌట్ ఉందన్న, చాలా మందికి ఉంది. మాలలో మాదిగళ్ళల్లో మతం మారిన వాళ్ళు ఉన్నారు, బౌద్ధం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, క్రైస్తవంలోకి మారిన వాళ్ళు ఉన్నారు. మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్లు కావాలని కొట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్న? తప్పు కదా, తప్పమ్మా. ఎగ్జాక్ట్లీ. నేను ఇంకొక మంచి మాట అడిగాను, దిగంబర్ కాంప్లే అని చెప్పి, బహుశా ఈ రాష్ట్రం కాదన్నది, మాల వర్గీకరణ మాదిగా ఉపకులాల వర్గీకరణలో భాగంగా అక్కడక్కడ కనపడుతుంది. మొన్న చూసాను నేను, నాకు తెలియదు. ఆయన బౌద్ధాన్ని పుచ్చుకున్నాడు. ఆయన ఇవాళ మాల కులం గురించి, మాదిగ కులం గురించి మాట్లాడుతున్నాడు. నా ఇంటెన్షన్ ఏంటంటే, నీకు బుద్ధి సక్కం లేనప్పుడు బుద్ధం పుచ్చుకుంటేంది పుచ్చుకోకుంటేంది అనట. మనం పెద్దగా ఏం చదువుకోలేదు, మనకు రచ్చబండ పంచాయతీ తప్ప ఏం తెలియదు. రచ్చబండ పంచాయతీలు తెలుసు, ఉన్నది తలా ఇంత తినాలని తెలుసు. ఈ స్ట్రాటజీతోనే పెరిగినాం కాబట్టి అట్లనే ఉన్నాం. బౌద్ధాన్ని పుచ్చుకున్న తర్వాత కులం కావచ్చు, మతం కావచ్చు, అంటరానితనం కావచ్చు, ఇట్లా వివక్షతలో కూడుకున్నటువంటి ఏ వర్డ్ కూడా, దానికి సంబంధించినటువంటి ఎలాంటి సబ్జెక్టు నీ నోటి నుంచి రావద్దు కదా. ఈ బౌద్ధాన్ని పుచ్చుకొని కూడా వాళ్ళు మాట్లాడితే ఏమనాలని, అంతే కదా. మళ్ళీ బౌద్ధాన్ని పుచ్చుకొని ఇలా రిజర్వేషన్లు ఆపాలని చెప్పి లొల్లి మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎట్లా బుద్ధిస్టు అవుతావు? నీకు బుద్ధే సక్కలేదా? బుద్ధి చక్కగా ఉంటే బుద్ధిజం అవసరం లేదమ్మా. ఓపెన్గా నేను అదే నమ్ముతా. నేను తీసుకోవాలనుకుంటే ఎప్పుడో తీసుకుంటాను. నేను మ్యాక్సిమం అదే ఫిలాసఫీలో బతుకుతుంటా. అవును, మ్యాక్సిమం నేను బుద్ధిజం ఫిలాసఫీలో బతుకుతుంటా. నేనేమనుకుంటా అంటే, నా బుద్ధి చక్కగా ఉంటే అయిపోయి నేను ఆ ఇజం తీసుకుంటూనే ఉంటుందా? అక్కడ చెప్పిన గొప్ప గొప్ప లక్షణాలు ఆపాదించుకుంటే చాలు, మనం అంతే కదా. నేను అన్నే ఉండాలని ఏమున్నది? లేదు కదా. మరి బౌద్ధం తీసుకున్నటువంటి దిగంబర్ కాంబ్లే లాంటి వాళ్ళే బుద్ధి లేకుండా మాట్లాడుతుంటే నేను ఎలా పోయి నేనేం చేయాలి? మనిషి ఏడా ఉన్నా సరే నీ బుద్ధి చక్కగా ఉంటే బౌద్ధం నీ అంటున్నట్టే లెక్క, అంతే కదా. నీ బుద్ధి చక్కగా లేకుంటే 100 బుద్ధులు నువ్వు నెత్తినెత్తుకొని తిరిగి నేను బుద్ధవాదిని అంటే కాదు కదా. అంటే ఇట్లా బౌద్ధాన్ని పుచ్చుకున్న వాళ్ళు, మతాలు మారిన వాళ్ళు, ఆ మతంలో మారినటువంటి మతంలో రిజర్వేషన్లు తీసుకోరు. ఉంటాయి, అందులో ఒక తేడా ఉంటుంది. నువ్వు ఏ మతంలోకి అయితే చేరిపోయినావో ఆ మతంలో రిజర్వేషన్ తీసుకో. ఇప్పుడు మాదిగల అంటే ఎక్కువ మాదిగా మాలలు క్రిస్టియన్గా మారుతుంటారు బాగా. అవును, క్రిస్టియన్ మ్యాక్సిమం క్రిస్టియన్ మారుతారు. బాధకూడదు అనుకుంటే ముస్లింలు అవుతుంటారు అక్కడక్కడ. బాగా చదువుకుని మేధస్సు ఉన్న వాళ్ళందరూ కొంచెం బౌద్ధంలోకి రావాలని ట్రై చేస్తుంటారు. అంబేద్కర్ గారి ఇన్ఫ్లుయెన్స్ అది కూడా. అయితే వీళ్ళు ఏంటంటే ఎక్కడైతే క్రిస్టియన్ ఉన్నారో మీరు అది తీసుకోవద్దు కదా. ఎస్సీ కేటగిరీ కిందకి ఎట్లా వస్తుంది? క్రిస్టియన్లకు సపరేట్ రిజర్వేషన్లు ఉంటాయి, మైనారిటీకి రిజర్వేషన్లు ఉన్నాయి. మీరు అవి మాత్రమే తీసుకోవాలి, మీరు ఎస్సీ అని పెట్టుకోనికి లేదు. ఇప్పుడు నేనేమంటే అంటారా అని వాడంటేనే తట్టుకోకని మన దేశంలో కొత్త మతం పుట్టుకొచ్చని, యేసుక్రీస్తు మతం పట్టినోళ్ళు ఎందరో తోడబుట్టినోళ్ళ దరి చేరకుండరే, ఒక్క రొట్టె ముక్క ఆకలంతా తీర్చునంటని ఇది ఏమిటి అని అడిగితే యేసుమైమ అంటారే. ఈడ నువ్వు మనిషివి కాదన్నందుకే ఇంకో మతం పుట్టిందా? నువ్వు కాదన్నందుకే ఇంకో మతం పుట్టింది. ఇలా మతం పెరిగి 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 పెద్ద పెద్ద వృక్షంగా మారబోతుంది. నువ్వు అంటారా నువ్వు అన్నందుకే కదా వాడు ఇంకో మతాన్ని పుచ్చుకున్నాడు, లేకపోతే మతం పుట్టేది కాదు. ఆ మతానికి పుట్టవలసినటువంటి పుట్టగతులు కల్పించింది కూడా నువ్వే నాయన. ఈ మనుధర్మం అనేది ఏదైతుందో అదే పుట్టించింది. ఇక్కడ కులాలు మతాలను పెట్టడం వల్లనే ఏమో నేను ఊకానికి ఆడిపోయి నేను హేళన గురి కావడం ఏంది?
వాడు నాకు నన్ను చర్చికి పిలిచి నాకు డైరెక్ట్ బైబిల్ ఇచ్చి నన్నే చదవమంటున్నాడు. అలాంటప్పుడు స్వేచ్ఛ కోరుకుంటాడు మనిషి. లోపలికి అలో చేస్తున్నారు. ఆ మతం పుచ్చుకున్న తర్వాత, ఈ క్రిస్టియన్ మతం పుచ్చుకున్న తర్వాత చాలా మంది నేను చూస్తుంటే అక్కడక్కడ సొంతం తండ్రి చచ్చిపోతే ఆ ఇంట్లోనే బోధినడు వీడు, మతం వేరే మతం మారిపోయాడు. ఆ ఇండ్లల్లా ఏదో ఎల్లమ్మ పండుగ మల్లమ్మ పండుగ చేసుకుంటే వాడి ఇంటి ముంగల ఊర్లో దేశంలో ఆచారాలు ఉన్నాయి. ఓ రాళ్ళు పెట్టుకొని మశామని కుండలు పెట్టుకొని ఎల్లమ్మని ఇట్లా ముట్టుకునే ఆచారాలు ఉన్నాయి. ఎవరి ఆచారాలు అలాయి. వాడు ఒకవేళ పండుగ పప్పు చేస్తే కూడా వాడాడ ఏదైనా వండి పెడితే కూడా విడి తినడు. ఎందుకంటే సైతాను తినొద్దు, అది సైతాన్ అంటాడు. ఇది ఎక్కడికి అతను నాకు అర్థం కాదు. అంటే ఈ మతాలకు ఈ వ్యత్యాసాలకు ఈ కలతలకు అన్నిటికీ కారణమే ఈ మన ధర్మశాస్త్రం. కానీ అన్న ఇప్పుడు మాలల్లో కొంతమంది మనుధర్మం, ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కడ బాగుంటే అక్కడ పూజింపబడతారు, అక్కడ దేవతలు ఉంటారని చెప్పింది మనుధర్మమే. అసలు కుల వ్యవస్థే లేకుండా వర్ణ వ్యవస్థ, వాళ్ళ లక్షణాన్ని బట్టి వాళ్ళకి ఒక వర్ణం ఆపాదించబడితే ఈ కులాల మధ్యలో పుట్టించి మనుధర్మమే బాగుండే, మనుధర్మంలో నీతులు బాగుండే, కొంతమంది మధ్యలో అన్ని కల్పితాలు కల్పించి వాళ్ళ అక్కర కోసం, వాళ్ళ అవసరం కోసం, స్త్రీని అణిచివేయడం కోసమో, కులాల పేరుతో మిగతా వాళ్ళు అణిచివేయడం కోసం పుట్టించిన ఒరిజినల్ మనుధర్మంలో వర్ణ వ్యవస్థ ఉంది, కులాలే లేవు, అదే మంచిది అంటున్నారు కదా అన్న. నేనేమంటే ధర్మం అనేది ఒక మార్గం అమ్మ. ధర్మం అనగానే హిందువులని, ధర్మం అనగానే జై శ్రీరామ్ అని, ధర్మం అనగానే ఓం నమ శివాయ అని, ఇది కాదు. ధర్మం అంటే ఒక మార్గం, అంతే కదా. అవును. ధర్మం అనేటువంటి మార్గంలో మనసులు సమానంగా ఉండేటువంటి వాతావరణం కలిగి ఉండాలి. కానీ మరి ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది అని అంటే, ఎప్పుడైతే ఒక మనిషికి స్వేచ్ఛ లేకుండా, అంటే ఏమంటారు శ్రమ లేకుండా స్వేచ్ఛగా జీవించాలనేటువంటి ఆశ పుట్టినప్పుడు అప్పుడు ఇది నూతనంగా ఏర్పడి ఉండొచ్చు, అంతే కదా. నేను ఒకటే చెప్తామా, ఒక ఊర్లో గతంలో మీరు అన్నట్టే చెప్తున్నా, మళ్ళా ఒక ఊర్లో బొడ్రాయి పండుగ చేయాలంటే ఒక బైండ్లు ఆయన అంటారా అని బైండ్లు ఆయన పోయి బొడ్రాయి పండుగ చేశారు. ఆ బొడ్రాయి పండుగ చేసేందుకు ఈ బ్రాహ్మణ పండితుడైనటువంటి ఆయన ఊరు బొడ్రాయి పండి ఆడ దున్నపోతు నరుకుతారు, లేకపోతే ఇంకేదో చేస్తారు, అది అపవిత్రుడు, నేను రాకూడదని చెప్పి రాకపోయేది. కానీ ఇప్పుడు అదే బాపన పండితుడు 3 లక్షల రూపాయల కట్నం తీసుకొని వస్తుంది, బ్రాహ్మణులు చేస్తున్నాడు. అప్పుడు అపవిత్రమైంది, ఇప్పుడు పవిత్రం ఎట్టయింది అంటే ఇలాంటివి అనేకం జరిగినాయి కాలక్రమంలో, అనేకం జరిగినాయి. ఇవన్నీ పోవాలంటే కులం పోవాలి, మతం పోవాలి, చాలా టైం పడుతుంది. మనం చూడము అవి. ఇప్పుడు మాట్లాడుకుంటాం, వింటాం, వాళ్ళు కూడా వింటారు, ఏదో లైక్ కొడతారు, లేకపోతే నచ్చితే మంచి కామెంట్ పెడతారు, లేకపోతే ఇంకోలాగా పెడతారు, అంతే. అది విషయం ఏంటంటే మనం చూడడం తెలియదు నిజంగా కూడా. మతం పోతుంది, కులం పోతుంది అనేది పోవాలనుకునేది ఆశయం అయి ఉండొచ్చు, తప్పులేదు. కానీ పోతుంది అనుకోవడం మాత్రం నాకు తెలిసి ఏమంటారు ఆశ పిచ్చితనం కూడా అనిపిస్తుంది అండి. ఎందుకంటే రాను ఇంకా చదువుకుంటూ ఉన్నమతి పోయినట్టు అవుతుంది, రాను ఇంకా అధ్వాన్నం తయారవుతున్నారు, అంటే మారుతుంది, రూపాంతరం చెందుతున్నది మూర్ఖత్వం తప్ప సమసిపోతలేదు. కులం కూడా ప్రొఫెషనల్ మారుతుంది. నువ్వు ఆఖరికి పలానా బట్టలు వేసుకుంటే వీడు మాకుల పోడు అయి ఉంటాడు అనేటువంటి ఊహకు వచ్చిర్రు. ఎంత విచిత్రం! వాని రంగు వాని కలర్ చూసి వీడు ఈకుల పోడు అనే కాడికి వచ్చిర్రు. ఎంత విచిత్రం! వాడు చెప్పేదాకా మనిషికి తెలియదు. ఏం నొష్టి మీద రాసుకున్నా, నేను పలానా అని, నేను బాబును నేను ఈడు రాసుకున్నా, బల్జును ఆడ రాసుకున్నా, ఎవరు రాసుకుర్రు? కొత్తగా అనేస్తారు. కులం అనేది ఈ దేశంలో అతి ప్రమాదకరమైందిరా, దాన్ని మించినటువంటి ప్రమాదం లేదు. ఆ కులం పోవాలనుకోవడం తప్పు లేదు, పోతుంది అనుకోవడం ఆశగా మిగిలిపోతుంది, అంతే. పోతుండొచ్చు, బట్ మనం చూడం. ఇంకోటి ఏమనంటే బహుజనులు అనేటోళ్ళు కలవరు. తెలంగాణకు వస్తే కాంశీరామ్ లాంటి వాళ్ళు చంపిన వాళ్ళు, బాబాసాహెబ్ రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పోటీ చేస్తేనే ఓడగొట్టిన వాళ్ళు. నేను అందుకే చాలా ఇంటర్వ్యూలు అంటుంటా, స్వతంత్రం వచ్చి 76-77 సంవత్సరాలు గడుస్తున్న అచ్చమైన సంసారం చేస్తున్న పరాయి మొగని కిరాయి పెళ్ళం రా మీ బహుజనవాదం, తాలిగట్టిన మొగడు ఒక్కడు లేక ఎగన సిగ్గి తెచ్చుకోరాదు ఏందిరా మీ పంచాయి అని అంటున్నాను. అన్న మనుషులు ఎట్లుంటారంటే అంబేద్కర్లో కూడా ఏది నచ్చితే అదే తీసుకుంటాం. అంబేద్కర్ అన్ని చెప్పినవి తీసుకోం, మళ్ళీ మాకు ఏది బెనిఫిట్ అది ఎవరికి వాళ్ళే అన్న. అది అంబేద్కరా మరొకరా కానీ వాళ్ళకి కంఫర్ట్ ఉన్నది, వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి ఏమైనా ఉపయోగపడేది తీసుకుంటారు, మిగతాది ముట్టుకొని కూడా ముట్టుకోరు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఓన్ చేసుకున్నటువంటి మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, ముఖ్యంగా అంబేద్కర్ని మాలలు ఎక్కువ చేసుకున్నారు. మా మాల ఆయన అనే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ మహానుభావులను అందరూ ఎందుకు మరి వాళ్ళు అట్లా పోల్చుకుంటారు నాకు అర్థం కాదు. ఇప్పుడు గద్దారని కావచ్చు, లేకపోతే కలేకూరని కావచ్చు, మొన్నటిదాకా బతుకున్నటువంటి సాయి చంద్రని కావచ్చు, వీళ్ళందరినీ ఒక కులాన్ని అడాప్ట్ చేస్తారు. దానివల్ల వాళ్ళకి ప్రమాదమే నాకు తెలుసు. వాళ్ళ మేధస్సు మిగతా సమాజం అంతా దూరం పెట్టుకుంటది. కొన్ని రోజులకి ఇది పెరిగి శత్రువు అనే ఫీలింగ్ కూడా వస్తుంది లాస్ట్.
ఊడంజన్న అయినది అవ్వో నీవా నువ్వు అయ్యో నీవా తెలంగాణ నీకి తోటి పాలు ఊరు మనదిరో ఇవా వాళ్ళ గొప్ప గొప్ప పాటలు రాశాడు ఆయన. ఆయన మాలనట, నాకు నిన్నటిదాకా తెలియదు. ఓ ఈయన మాలనట అని చెప్పి ఇవాళ చూస్తున్నటువంటి పబ్లిక్ రేపు ఇంకోలాగా చూస్తారు కదా. మీరు అంత గొప్ప స్థాయి మేధస్సుతో పనిచేసిన వాళ్ళు, వాళ్ళు ఒక రాజ్యాన్ని తెచ్చేటువంటి దిశగా పనిచేసిన వాళ్ళు, వాళ్ళని ఎందుకు కులాలకు పూస్తారు? అటుపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ని పూస్తారు అట్లే, ఇటు వస్తే వీళ్ళని పూస్తారు. ఎందుకు ఈ దౌర్భాగ్యమైన చేతులు చేస్తారు? వాళ్ళ స్థాయిలో వాళ్ళకు వాళ్ళని ఉండని, వాళ్ళు అల్టిమేట్, వాళ్ళ ప్రజలలో ఉన్నారు, వాళ్ళు ప్రజల గొంతుగా బతికారు, వాళ్ళని అట్లనే ఉండనియండి. వాళ్ళ సమాజం కోసం అంతే. రేపు ఇంకోటి ఇట్లనే గట్టిగా ఈ మాలలు బాబాసాహెబ్ను ఓన్ చేసుకుంటే కూడా ఊర్లలో మాట ఉంటుంది, నేను ఇది అనొచ్చు అన్నదో తెలియదు, ఉన్న సామెత చెప్తున్నాను, నేను అంటలేను. పొద్దున్న లేస్తే మాలను ముఖం చూడొద్దు అని ఒక సామెత ఉంటుంది. మరి ఇదే సామెత పెరిగి పెద్దగా ఒక బ్రాహ్మణ పండితుడు, పెద్ద గొప్ప పండితుడు అయినటువంటి ఒక ఆయన సినజీయర్ స్వామి లాంటి వాళ్ళు కూడా వచ్చి మరి అంబేద్కర్ మాలనటగా రాసిన రాజ్యాంగం ఉండకూడదు అపవిత్రం అని ఏం చేస్తారా నాయన? దేశం ఉన్నది వాళ్ళ చేతుల, విగ్రహం కనబడద్దంటే ఏం చేస్తావు? కాబట్టి మీరు మాలలకు ఆపాదించుకునే ప్రయత్నం చేయకూడదు నాయన. ఆయన సబ్బండ వర్గాల దేవుడు, ఆయన అందరూ కొలిచేటట్టు చేయరు. ఇంకోటి ఈ విగ్రహాలు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే పోయి దళిత వాడలలో పెట్టుకుంటారు. ఇదేం అర్థం కాదు. ఎవడన్నా ఉన్న అల్ల ఉన్నోడు, ఊర్లో ఉన్నాడు, పెద్ద మనిషో సర్పంచో లేకపోతే పెద్ద కులం అనేటోడు ఎవడుంటే వాడిని మన మీద నిలబడి ఫైట్ చేయరు. పోయి ఫైట్ చేసి నడువులో పెట్టుర్రి, వచ్చిపోతుంటే అందరు మొక్కేటట్టు పెట్టుర్రి. ఇప్పుడు గుడి అనేది అందరికి అనుకూలంగానే కట్టుకుంటారు కదా. ఆ గుడిలోకి పోతే నీ మొక్కితే నీ బాధ తీరుతుందో తీరదో, కానీ ఈయనని ఆస్వాదిస్తే ఈయన చట్టాలన్నీ తీసుకుంటే నువ్వు బతుకు మారుతుంది రా నాయన. నువ్వు బతుకు మారటోనేమో బజార్లో పెట్టుకుంటావు, అక్కర్రాని దేవుని తీసుకొచ్చి నాటి రోడ్డు మీద పెట్టుకుంటావు. అవునా కదమ్మా? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు కోరి బండరాయికి ఎన్ని నైవేద్యాలు పెట్టినా అదేం నిండదు, కడిపి రాయం దొడ్డు కాదు. రాయి ముంగల నైవేద్యం పెడితే తినే రాయి దొడ్డు అవుతుంది, ఏం కాదు అమ్మా. అవి ఉన్నది తింటేనే ఉన్నది తినాలి, లేకపోతే కుక్కరోళ్ళు అక్కడ తినిపోతాయి ఆడికి. ఇక పెద్ద పెద్ద టెంపుల్ అంటే అది ఎట్టేటుంటుంది నాకు తెలియదు, నేను చూడలే. ఇప్పుడు అంటే సహజంగా ఒక మనిషి ఇంకో మనిషి చేత ప్రేమించబడాలి. ఒక మనిషి ఇంకొక మనిషి కోసము, లేకపోతే ఆ మనిషి కోరుకున్నటువంటి సమాజం కోసము బతకగలగాలి. అట్లా బతకలేనప్పుడు బతికే కాదన్నా. నేనేమంటా అంటే, నేను మొన్న ఒక యూనివర్సిటీ పిలిచిరు నన్ను అందరు చదువుకున్న వాళ్ళు, నేను ఒక్కడనే చదువుకోరు. నేను అడిగిన అప్పటికి, అన్న నన్ను వీడికి పిలిచిరన్న, వీళ్ళంతా గ్రాడ్యుయేట్స్, నాకే లేదు నువ్వు రా అని చెప్పి తీసుకొని పోయాడు. చాలా పెద్ద పెద్ద రైటర్లు దాని మీద, కాశీమన్న లాంటి వాళ్ళు, గోరె టెంకన్న లాంటి వాళ్ళు, ఆయన ఇంకోరు పెద్ద పెద్ద వాళ్ళు దాని మీద. నాకేం వీళ్ళు పెద్దోళ్ళ కూర్చున్నాడా, నాకేం అర్థమైతలేదు, వీళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు. నన్నుడా రామ్ నరసయ్య మాట్లాడతాడు కవిత వచనం మీద, కవిత దుందుబి అని అది పెట్టిరు. నేనేం చేసిన మైక్ ఇచ్చిర్రు, వాళ్ళు అంతసేపు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడు రామ్ నరసయ్య అంటే నాకేం మాట్లాడాలని అర్థం కాలేదు. వెనుకట విద్య లేనివాడు వింత పశువు అనేటువంటి సామెత ఒకటి విన్నా నేను మా ఊర్లో. కానీ ఇప్పుడు నేను విద్య కలిగిన వింత పశువుల మధ్య జీవిస్తున్నందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను మాట యూనివర్సిటీలో అన్నా. కాసిమన్ నిన్నే ఉన్నాడు, గోరెటెంకర్ నిన్నే ఉన్నాడు, దాంతోపాటు ఇంకో 2-3 ప్రొఫెసర్లు ఉన్నారు. దానికి వివరణ కోరారు అక్కడ ఉన్నోళ్ళు. ఎందుకంటే విద్య కలుగుండడమే జ్ఞానం అనుకుంటే, సంస్కారం లేనటువంటి జ్ఞానం ఉన్నా లేకున్నా ఒకటే. సంస్కారం అనే డిగ్రీ పరీక్ష పెట్టుర్రి, దేశంలో నెంబర్ 1 ప్లేస్లో పాస్ అవుతాడు సుఖరాం నరసయ్య. రాస్తారా నాతో పాటు ఎవరన్నా పరీక్ష అని అడిగిన, అడున్న వాళ్ళంతా గ్రాడ్యుయేట్స్. ఇది ఎవడరా 7వ తరగతి చదివినోడు మమ్మల్ని అడుగుతారు. అరే నిజమే కదా. మోసుకపోయినప్పుడు గా మాసిన బట్టలోని తీసుకొచ్చి కుండకు పొక్క పెట్టిస్తుందని ఏ పంతులు చెప్పలేదా బిడ్డ? మతి గతి తప్పితే ఒళ్ళు వండు పూసుకున్నట్టు ఎర్రితనం నెత్తి మీద కిరీటం ఎక్కువ చుట్టి ఎన్నడెరికైతుందిరా. ఫస్ట్ నువ్వు మనిషి అన్న సంగతి గుర్తుందా నీకు? నీకు గుర్తే లేదు కదా. నీకు గుర్తుంటే పక్కోడు మనిషి అనుకుందాం, గుర్తే లేదు. నేను చాలాసార్లు అదే చెప్తాను, మనిషిని ప్రేమించబడాలి. ఆ ప్రేమించిన మనిషి కోరుకునేటువంటి ఆ వాదంలో మనం నిలబడగలగాలి. అది ప్రజాస్వామ్యబద్ధమై ఉండాలి, ప్రజాస్వామికమై ఉండాలి. ఇప్పుడు అప్రజాస్వామికంగా రామ్ నరసయ్య లాంటి, ఇప్పుడు రామ్ నరసయ్య మాట్లాడుతున్నట్టే నక్సలైట్ అంటారు, పాడుతున్నట్టే నక్సలైట్ అంటారు, రాస్తున్నట్టే నక్సలైట్. ఏడు మొండోడు వనికినరా, ఈయన వెనుకో ఎవడో ఉండు, ఎవడున్నట్టే చేయడు నక్సలైట్ ఉండడు ఇంకోడు అంటాడు. నిజంగానే నిజం మాట్లాడుతూ అంతా నక్సలైట్లు అయితే వరకు అలా చాలా మంది ఎన్కౌంటర్ కావాలి, అంతే కదా. యుద్ధం చేస్తూ వాళ్ళంతా నక్సలైట్లే అనుకుంటే ఎన్కౌంటర్ చేయబడాలి. ఈ పెన్నుతో ఎందుకు అదేదో గన్ పట్టుకునే తిరుగుతారు. ఇప్పుడు వెపన్ పట్టుకుంటే క్రైమ్ అవుతుందనే కదా. నేను నా బుద్ధిని వెపన్ చేసిన, నాకు ఆడ పెన్ను కూడా లేదు పాడాయి, నా బుద్ధినే వెపన్ చేసిన.
దాంతోనే రాస్తున్నా. రకరకాలుగా వీళ్ళు మాట్లాడుతుంటారు. ముఖ్యంగా ఏంటంటే మా కులాలకు ఏ రోజు కూడా రామ్ నరసయ్య కులాలంటూ పెట్టుకొని పనిచేయడం. మూలము మనిషితనం అన్న ఆ మూలాన్ని మర్చిపోయి రకరకాల ఆపాదించుకొని బతుకుతున్నాం. మూలం ఫస్ట్ అన్ని సమసిపోయి మనిషిని అనే బేసిక్ రూల్ అందరూ గుర్తుకుంచుకున్నారు, సగం లొల్లులు పోతాయి అన్న. సహజంగా నేను ఈ మధ్యకాలంలో ఒక పాట చేస్తామా, ఏంటంటే నిలువ నీడాలే నీ ధనవంతుడా, అసలు ధనవంతుడు ఓడిపోయినటువంటి ఒక క్యారెక్టర్ పెట్టుకున్నాం. దానికి ఒక ఆయన ఏమంటారు అంటే బైరాగి, అంటే ఊర్ల పొట్టు తినుకుంటా వెళ్ళిపోతుంటారు, వాళ్ళకి ఏం ఉండదు. నిజమైన ధనవంతుడు కూడా అంటే మేము ఆయనలో చూసినాం, నేను చూసిన ఆయనలో, నేను దగ్గరికి వెళ్ళి చూసిన. నిలువ నీడాలే నీ ధనవంతుడా, నింగి మబ్బులే నీ ఇంటి వాసాలురా, నిలువ నీడాలే నీ ధనవంతుడా, సంకలోన సంచి నీ సందుక. సంకలో సంచి ఉంటుంది కదా, సంకలో సొట్టపోయిన గిన్నె, సొట్టపోయిన గిలాస, ఒత్తుబాలో లేకపోతే ఇంకేదో బనీను ఏదో ఉంటుంది. మనకు పెద్ద పెద్ద లాకర్లు ఉన్నా సరిపోతలేవు, కానీ ఆయన సంకలు ఉన్నటువంటి సంచి ఆయనకు పెద్ద ఇనుప సందుక అవుతుంది. సంకలోన సంచి నీ సందుక, బతుకు సంబూరమే ఆశలేనందుక, సంకలోన సంచి నీ సందుక, ఇంత పోకడలుంది లోకమంతా. అరే ప్రపంచం రంగులు రంగులు ఆయన, నువ్వేంది ఇట్లు, ఇంత పోకడలుంది లోకమంతా, నీకు లేదా కప్పుకునే పాత బొంతా, ఇంత పోకడలుంది లోకమంతా, మాసిన బట్టలే నీ కాపలా. ఇలా మెగాస్టార్ చిరంజీవి కొడుకుని తీసుకొచ్చి మొగదొర సినిమాలో 100 మందిని నరిపిస్తారు. 100 మందిని నరిపించేటువంటి ఎగ్జాంపుల్ చెప్తున్నా. 100 మందిని నరిపించే యోధుని తీసుకొచ్చి ముంగల పెడితే కూడా, మళ్ళీ చెప్తున్నా, 100 మందిని నరికేటువంటి ఎదుర్కొనేటువంటి యోధుని తీసుకొచ్చి ఆయన ముంగల నిలబెడితే కూడా, మాసిన బట్టలే నీ కాపలా, నిన్నొవడు ముట్టలేడు రదండి బలవంతుడా. మన బట్టలతోనే నీకు చుచ్చుపడుతుందమ్మా. అంటే ఒక మనిషి ఎంత ఉందగా జీవిస్తున్నాడు, విచిత్రం ఎంచా బాబా. ఊర కుక్కలే సుట్టమై తోడుగొస్తాయి. పాటకి చాలా పెద్ద ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఆయనకి ఎవరు లేరు, ఆయన జీవితం అంతా ఇంకా ఏముంటది, ఇది లైఫ్ నడిచిపోతుంది, ఇంకేం కావాలి. ఫైనల్గా నేను చేయాల్సింది అల్లకే పోతా కదా. ఊర కుక్కలే చుట్టాలని అంటగా. అంటే ఒక ఊర్లో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక చెత్త కుప్ప ఉంటుంది. ఆ చెత్త కుప్ప కాడ తినేసిన అంటలన్నీ పడేస్తారు. ఆల్రెడీ కుక్కలు తింటుంటాయి ఆడ, కుక్కలు తింటుంటాయి. ఈయన పోయిన ఆయనకు మతి స్థిమితం ఉంటుంది. మతి స్థిమితం ఉంటుంది, నేను మనిషిని అనే సంగతి గుర్తున్నది. అక్కడ చూస్తున్న వాళ్ళంతా మనుషులు అనబడేటువంటి రూపంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అనేటువంటి సంగతి ఈయనకు తెలుసు. కాబట్టికనే ఈయన ఆవేశాధారణలో ఉంటాడు. లేకపోతే ఈయన కూడా మనుషులు అనబడేటువంటి ఊహలో ఉంటే ఈయన కూడా మంచి పట్టు. ఊర కుక్కలే చుట్టాలు నీ తోడుగా, ఊర కుక్కలే చుట్టాలు నీ తోడుగా, ఎంగిరిస్తారాకులే నీకు కడుపు నింపా, ఎవడేసినా మెతుకులెన్నో అని ఏనాడు లెక్కలేని బతుకు రందిదని. అంటే ఆయనకి ఏ బాధ లేదు, ఎవడేసిండు ఎక్కడ పోయి ఏవడనో ఆయన పోయే కొద్దీ ఆయనకు తోవలన్నీ వేరే ఉంటాయి. సస్తే బొందకు తావు లేదంటూ, సస్తే బొందకు నాకు తావు లేదంటూ, తలా పునా దిండు నాకు లేదంటూ. సస్తే బొంద ఎడబెడతారో తెలియదు ఆయన. మున్సిపాలిటీ కుక్కలు వచ్చి తీసుకపోయి తగలబెడతారా, ఆవిడ నొస్తాడా రాడా కూడా తెలియదు. మెత్త అంటే మెత్తకి దిండి వేసుకొని పంత పిల్లలు అంటారు కదా, ఆ మెత్త వేసుకొని పంతందుకు మెత్త కూడా లేదు ఆయన. కానీ ఆయన ఏడవన్నా కానీ ఇంద్రభవనంలో వన్నీ అటువంటి ఫీల్ తో పడుకోగా నిద్ర పడుతుంది అంతే. ఎదటి బొంగులతో నీ వంపుకున్నా, లేదా కచ్చీరు బండపై పండుకున్నా, ఎదటి బొంగులతో నీ వంపుకున్నా, లేదు కచ్చీరు బండపై పండుకున్నా, ఆ పట్ట మంచాలపై కొనుకు తీసినట్టు, పట్ట మంచాలపై కొనుకు తీసినట్టు వెన్నెలతోను నువ్వు మాట్లాడుతుంటావు. అంటే ఆయన కోణం అది చెప్పలే, మా పోయే కొద్ది చాలా దూరం ఉంటుంది పాట. ఎప్పుడు రిలీజ్ కాబోతుందండి ఇది? చేస్తాం, తొందరలో చేస్తాం, నాకు జర టైం ఎక్కువ పడుతుంది. మీరు మామూలుగా ఆవేశంతో పాట రాస్తే విత్ ఇన్ డేస్ విత్ ఇన్ అవర్స్ లో కూడా రాస్తారని విన్నాం. ఎంత టైం తీసుకుంటారన్న పాట? నేను ఒక 10 నిమిషాలు రాసేస్తారు. 15 నిమిషాలు ఎక్కువ. ఆ భావావేశాన్ని బట్టి వస్తుంటది, సందర్భాన్ని బట్టి వస్తుంటది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పాట చేస్తాను వర్గీకరణకు సంబంధించి. ఏంటంటే మండేని పొల దండోరా మాదిగా మగాదిగా, తెగించి అడుగు ముందుకై మాదిగా మగాదిగా,
ఏ పోరుకైన వీర తిలకమైనది డప్పు ఈ ప్రపంచాన్ని నడిపెను నువ్వు చేసిన చెప్పు సావోరేవో తేల్చుకోను ఇదే సమయము వెలివాడల వలపోతలే త్యాగాల గర్భము. ఇది ఒక పాట చేస్తారు నెక్స్ట్. అబ్బా. మాలని మీరు మాలల్ని వ్యతిరేకిస్తూ చేసిన పాట ఒక పెద్ద సునామీ సృష్టించింది. ఇప్పుడు మాదిగల వాదం వినిపించుకుంటూ వాళ్ళ గొప్పతనం తెలియజేసే పాట ఇంకా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నామన్నా. మీరు ఎప్పుడు ఇట్లనే ప్రజల పక్షం ఉండాలని మనస్ఫూర్తిగా మీ పాటల్ని అభిమానించే ప్రజలందరి తరపున, లేకుంటే మీ పోరాటాలని అభిమానించే బడుగు బలహీన పేద వర్గాలందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇవాళ మా స్టూడియోకి వచ్చి అడగంగానే వచ్చిర్రు. మీరు ఎప్పుడు అంతే అడిగితే మంచి అంటే వచ్చేస్తారు అంతే, అది నాకు తెలుసు. మా స్టూడియో తరపున, మా అభిమానుల తరపున, తర్వాత మీ అభిమానుల తరపున థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అమ్మా. నా బాణం పోయిందాక ఇట్లనే ఉంటా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అన్న.